మొత్తం మీద ఇక్కడ ఎవరు బిల్లా రంగా అంటే బిల్లా రంగా అని పేరు పెట్టిండు ముఖ్యమంత్రి. బిల్లా రంగాలు కలిసి నిన్న ఢిల్లీలో ఆగమాగం అవుతున్నారు. మేము చేసింది తప్పే, అక్కడ అది వేరే పార్టీ వాళ్ళని మేము చేర్చుకోవాల్సింది కాదు, చేర్చుకున్న వాళ్ళ మొత్తం అంటే ఎమ్మెల్యేలని గుంజుకొచ్చినాం, గుంజుకొచ్చిన వాళ్ళ 10 మంది ఖతం అయిపోయినరు, 10 మంది ఓడిపోయినరు. ఆ నలుగురు ఉంటే ఆ నలుగురు పని కూడా అయిందని చెప్పేసి వాళ్ళు ఇంకో ముచ్చట ఏం చెప్తున్నాం అంటే మేము ఎల్పీలను విలీనం చేసుకున్నాం కాబట్టి మేము చేసింది తప్పు కాదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏమంటున్నాము, మేము కాయలు తెంపుకోలేదు, చెట్టుని నరికి పడేసాం అని చెప్తున్నారు. అంటూ చెట్టు కింద కాయలు తెంపుకుంటే తప్పు అంట, చెట్టును నరికేస్తే తప్పు లేదంట. ఇక అట్లా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే కేటీఆర్, అటు హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అంటే మేము ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు, ఒక్కొక్కరిని చేసుకొని అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని చేసుకుంటా ఉన్నారు, ఇట్లా చేర్చుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాడు. మరి వాళ్ళు చెప్పినట్టు కూడా మీరు కూడా ఒకసారి నడుచుకుంటే మంచిగుంటుందేమో. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి దీనిపైన, పీసీసీ చీఫ్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కొక్కరిని ఎందుకు తెస్తారు, ఒక్కటేసారి గంపకు తీసుకొచ్చి అక్కడ డంపు చేసి పడేసి అయిపోతుంది. వాళ్ళు చెప్పినట్టు కూడా ఇవ్వాలి, వాళ్ళ కోరిక కూడా మన్నించాలి కదా, అదొకటి అట్లున్నది. ఇక తర్వాత డిఎస్సికి సంబంధించి అక్కడ కొన్ని ఏది కోచింగ్ సెంటర్లు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం కూడా నాటకములు ఆడుతూ ఉన్నాయి. తర్వాత నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటానని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకవేళ ఏది ఏమైనా జరగవచ్చు అంటే, ఒకవేళ అట్లా జరిగిందా జరగలేదా అది పక్కకు పెడితే, ప్రజాభిప్రాయం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం 100% దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయం కాదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు కారణం ఏంటి అంటే, ఇప్పుడు గతంలో నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇవి రైతులకు మంచి చేస్తాయి కాబట్టి మేము ఈ చట్టాలను తీసుకొచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది. ఒకవేళ నిజంగా అందులో మంచి జరిగిందా చెడు జరిగిందో పక్కకు పెడితే, ప్రజలందరూ కూడా ఆ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ దేశవ్యాప్తంగా, తర్వాత అక్కడ ప్రధానంగా పంజాబ్ వాళ్ళు ఢిల్లీలో, పంజాబ్ హర్యానా వాళ్ళు ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టినరు సంవత్సరాల తరబడి. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. మేము ప్రజాభిప్రాయానికి అంటే కట్టుబడి ఉన్నాం, కాకపోతే ఏంటంటే మేము మంచి చేయాలనుకున్నా కానీ మీరు ఇట్లా ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము 100% ఆ నూతన వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమే అయి ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే ఏదైనా కావచ్చు, కానీ ఏమంటున్నామంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా ఏది పట్టుకోవాలని అర్థమైతలేదు. ఏది పట్టుకోవాలంటే ఏ అంశం తీసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకు, ఏ అంశం తీసుకోవాలని అర్థమైతలేదు. ఇక అర్థమైతలేదు కాబట్టి ఇక ఏదో ఒకటి దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని బాగా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి తర్వాత చెడ్డ పేరు అంటే తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే 18 తారీఖు అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఇంకా 8 రోజులు ఉన్నది. ఈ 8 రోజులు ఏం అవసరం లేదు, 100% ఆ డిఎస్సిని వాయిదా వేయండి. తర్వాత ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి కూడా దాన్ని కూడా వాయిదాకు సంబంధించి ఆలోచించండి. ఎందుకంటే ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి ఇంకా బర్డెన్ తగ్గుతుంది అంటే, నిరుద్యోగులే కోరుతున్నారు. అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ కోరిక మేరకే మీరు చేయండి. నిరుద్యోగులు కావాల్సినంత నష్టపోయినరు, దాంట్లో ఏం సందేహం ఏం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపం అది. తర్వాత ఉద్యమం సమయంలో నష్టపోయినరు, తర్వాత గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు నష్టపోయినరు, అది ఓకే. ఇది 2 నెలలకు పెద్ద పోయేది ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం అంటే డిఎస్సి వాయిదా పైన కానీ తర్వాత ఈ గ్రూప్ 2 వాయిదా పైన కానీ 100% నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. అంటే మాకు రాక నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్ జర్ర ఆగుమంటే ఆగుతలేరు, ఇప్పుడు ఏంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవేళ నిజంగా పస్తులుండో లేకపోతే ఆ పూటకు తినకుంటున్నో నిజంగా కూడా నిరుద్యోగులు కష్టపడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకో 3 నెలలు కూడా, ఇంకో 2 నెలలో 3 నెలల్లో వాళ్ళు కష్టపడతారు. మీరు దయచేసి ఈ విషయం పైన 100% ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. దాన్ని వాయిదా వేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మీరు అధికారులతో మాట్లాడండి. ఎందుకంటే ఎవరైనా మీకు ఒకవేళ ఫీడ్బ్యాక్ ఏమన్నా తప్పుగా ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. మేము పదే చెప్తుంది ఎందుకంటే ఒకవేళ కొంతమంది అధికారులు ఒకవేళ అక్కడ బీఆర్ఎస్కి మంచి చేయాలని చెప్పేసి తర్వాత వాళ్ళకి ఏదైనా మైలేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండొచ్చు. కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ఎప్పుడైతే అంటే కావాలని వాళ్ళే కోరుకుంటున్నారు కాబట్టి, నిరుద్యోగులు కోరుకుంటున్నారు కాబట్టి 100% దీనిపైన మీరు సానుకూల నిర్ణయం తీసుకొని ఇక్కడ డిఎస్సిని తర్వాత అక్కడ గ్రూప్ 2 పైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ఇక్కడ టీజీపీఎస్సీ పైన, ఇక్కడ విద్యాశాఖ పైన ఉన్నది. 100% ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మరోవైపు
ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే ఇక కాళేశ్వరం కథ మళ్ళా మొత్తం తోడుతా ఉంటే వస్తా ఉంటాయి. రేవంత్ రెడ్డి ఇంకో ముచ్చట మాట్లాడండి. నిరుద్యోగులు పోరాటం చేస్తా ఉన్నారు, వాళ్ళు 10 సంవత్సరాల కాలం పోయింది, నష్టపోయిన త్వరితగతిగా మేము ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం. కానీ బిల్లా రంగాలు నిజంగానే నిరుద్యోగుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయట్లేదు అంటున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆర్ట్స్ కాలేజ్ కాడికి ఇంతవరకు రాలేదు వాళ్ళు. ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ఈ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చే ప్రయత్నము కేసీఆర్ చేయలేదు. తర్వాత ఈ మంత్రులు కూడా అటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి కథ అట్లున్నది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోయినా సరే అంటున్నాయన, మేము మిమ్మల్ని ఏం ఆపము, మిమ్మల్ని హాస్పిటల్ కూడా తీసుకోమని అంటున్నాడు. పోలీసుల ప్రహారా కూడా పెడతాము అని ప్రహారా పెట్టేసి చెప్పిస్తాం అంటుండు. సరే ఏది చేసినా సరే కానీ నేను ఏమంటున్నానంటే కొన్ని అంటే నిరుద్యోగుల నుంచి అట్లా అంటే వాళ్ళు ప్రభావితమైనరా లేకపోతే నిజంగానే వాళ్ళకి పరిస్థితి ఉందా అంటే నిజంగా కొంతవరకు వాళ్ళకి చాలా మంది అన్న నిన్న మన ఆఫీస్కి వచ్చిండ్రు. అన్న నేను 5-6 సంవత్సరాల నుంచి ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా, ఒక 2-3 నెలలు టైం ఇస్తే నేను మళ్ళీ నా బుక్స్ నేను తిరిగేసి ఆస్కారం ఉంటది ప్రిపరేషన్ కి. ఇట్లా చేస్తున్నారు ఏంటంటే అంటే కాబట్టి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం మంచి చేస్తా ఉంది, జాబ్ క్యాలెండర్ వేస్తుంది, తర్వాత అన్ని ఉద్యోగాలు కూడా పెంచుతా ఉంది. ఇవన్నీ కూడా మంచి చేస్తున్నప్పుడు కొంచెం అది పోస్ట్పోన్ అనేటువంటిది అంశం కూడా పరిగణలోకి తీసుకుంటే 100% ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది, నిరుద్యోగులకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోండి. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. ఒకసారి వెలుగు దినపత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల జీవితాలతో ఆటలద్దు, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ ను బతికించుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ హరీష్ దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. 10 ఏళ్లు నిరుద్యోగులను గోసపుచ్చుకున్నారు, మేం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి, అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్ నీకు ముందుంది ముసళ్ళ పండుగ, చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి సహకరించు, లేకపోతే ఫామ్ హౌస్ లో పండుకొని ఏడువు. కాళ్ళలో కట్ట పెట్టాలని చూస్తే వీపులు విమానం మోగుతాయని హెచ్చరించారు. ప్రాబ్లం లేదు కానీ ఇది కొంచెం అయితే 100% డిఎస్సి పైన 100% నిర్ణయం తీసుకోవాల్సిందే. అంటే అది ఇప్పుడు నిరుద్యోగుల నుంచి డైరెక్ట్ గా వస్తుంది అది, కాబట్టి దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. క్యాచ్ చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇస్తారు? కాబట్టి దాని పేరు తీసుకోండి. నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు కేటీఆర్ అటు హరీష్ రావు కుట్ర చేస్తున్నారని, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డిఎస్సీని వాయిదా వేయాలని స్టూడెంట్లను రెచ్చగొడుతున్న హరీష్ కేటీఆర్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష దిగాలి. అయితే మిమ్మల్ని ఎవరు ఆపరు, మేమే మీకు కాపలా ఇస్తాం, ఎన్ని రోజులు దీక్ష చేస్తారో చూద్దాం. మీ బావబామరుదులిద్దరికీ నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఆర్ట్స్ కాలేజీకి వద్దకు రండి అని ఆయన సవాల్ విసిరారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, 100% నష్టం లేదు, ఇంకా లాభమే ఉంటుంది. కారణం కూడా చెప్తాను ఇక్కడ ఇక విషయం వచ్చింది కాబట్టి. ఎందుకని లాభం ఉంటుంది అంటే ఒకవేళ ఇప్పుడు 3 నెలలు ముందు నింపినాం అనుకో, 3 నెలలు ముందు నింపితే వీళ్ళకు అంటే జీతాలు ఇవ్వాలి కదా, ఆ జీతాలు మిగులుతాయి. ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగులకు సంబంధించి కానీ డిఎస్సి తర్వాత ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కానీ మిగులుతాయి. కాబట్టి మీకే మంచి జరుగుతుంది. అంటే మీకంటే అక్కడ డిమాండ్ వస్తుంది. కాబట్టి దీని నిర్ణయం 100% తీసుకోండి. ఇది దాన్ని బాగా బదనాం చేయాలని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ అంటే అడిగే చెప్పేది అందుకే అనమాట. ఇక పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని, కానీ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతాయని, కోచింగ్ సెంటర్లు లాభపడతాయని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దన్నారు. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. అయితే కేసీఆర్ ఎప్పుడు బలహీనపడతాడో అప్పుడు పతనం అవుతాడో అప్పుడు విద్యార్థులను రెచ్చగొడతాడు, వారిని సావగొట్టి వారి శవాల మీద పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. 6 అడుగులు ఉన్న హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈయన నాడు డ్రామాలాడితే అది నిజమని నమ్మిన శ్రీకాంతాచారి లాంటి వందలాది మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా బలిదానం చేసుకున్నారా? లేదు. అయితే అని నిలదీశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మళ్ళీ అలాంటి యాక్టింగ్ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. వాళ్ళు యాక్టింగ్ చేసిండ్రు కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు కూడా కోరుతున్నారు. కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకోండి. పోస్ట్పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు లాభపడతాయా లాస్ అయితాయా పక్కన పెడితే నిరుద్యోగుల ఎట్లా ఇప్పుడు చదువుకోవాలి 10 ఏళ్ళు 20 ఏళ్ళు మొత్తం కూడా నాశనం అయిపోయింది గత ప్రభుత్వం వల్ల. మీరు మంచి చేస్తా అంటున్నారు, చేయండి. కాదు ఇప్పుడు 3 నెలలు పోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు నిర్ణయం తీసుకోండి.
గత ప్రభుత్వం 10 ఏళ్లు ఉద్యోగాల భర్తీ చేయకుండా పోటీ పరీక్షలు పెట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి హైదరాబాద్ లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యిండ్రు. ఇంకా కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు కట్టాల్సిన పని లేకుండా మా ప్రభుత్వం వెంటనే వెంబడి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటుంటే కుట్ర చేస్తున్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల ఫీజులు వస్తాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కొందరు కిరాయి మనుషులను పెట్టి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఏదైనా ఏమంటున్నంటే మీరు నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా సమాఖ్య 3680 334 కోట్ల 2 లక్షల రూపాయలు నిన్న ఇస్తా ఉన్నారు. ఇట్లా ఉంటే ఇక వచ్చే వారం నుంచే రుణమాఫీ 15 ఆగస్టు లోపు పూర్తి చేయడమే లక్ష్యం అంట. గైడ్ లైన్స్ రెడీ చేసి సీఎం దగ్గరికి ఫైల్ పంపించారంట. గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. రైతులకు పంట రుణమాఫీని వచ్చే వారం నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో 3వ వంతు ఫండ్స్ ను ఇప్పటికే సమకూర్చుకున్నది. క్రాప్ లోన్ల మాఫీకి అవసరమైన గైడ్ లైన్స్ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. మంత్రులు ఉన్నతాధికారుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నాకే గైడ్ లైన్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరికి చేరింది. 1-2 రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్ చేయనున్నది. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ప్రక్రియను క్లోజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగనుంది. దాదాపు 31,000 కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎంపీ ఎలక్షన్ల ముందు మీకు కాబట్టి అప్పుడు వరకు కాకుండా ఇప్పుడే స్టార్ట్ చేసేసి అప్పటి వరకు లోపలనే కంప్లీట్ చేద్దామని ప్రయత్నం చేస్తా ఉంది. ఇక 14 ప్రొడక్టులను నిలిపేశామని చెప్పేసి ఏం చెప్తుంది పతాంజలి చెప్తా ఉంది. ఇక తయారీ లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ప్రొడక్టుల అమ్మకాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించామని తెలిపింది. ఆ 14 ఏంటి చెప్తే మరి కొనుక్కుంటుంటారు. ఈ అడమైన ఏంటి అని మరి అడగొడితే రిటర్న్ అయితే తీసుకుంటున్నారు. నేచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేచురల్ ప్రోడక్ట్ కాదు, మన్ను కాదు, మొత్తం ఆగం చేసేసి లక్షల కోట్ల రూపాయలు వేసేసారు. వీళ్ళు ఈయన ఆయన దోస్తు ఇద్దరు కలిసి లక్షల కోట్ల రూపాయలు మొత్తం పైసలు వేసేసి ఇప్పుడు ఏమంటున్నారంటే అందులో అన్యాయం జరిగింది, వాస్తవమే, మేము చెప్తుంది తప్పే, అట్లా అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇట్లా చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ ఇట్లా ఇది ఆర్గానిక్ ఫుడ్ అనగానే కథం గాడికి పోయి నిలబడతారు. మొత్తం నిలబడి ఒక రేటు కాదు 3-4 రేట్లు పెట్టి కొంటుంటారు. నిజంగా ఆర్గానిక్ చేస్తున్నారా చేస్తలేదా మరి తెలుస్తలేదు, కానీ అట్లా జరుగుతూ ఉంది. నిజంగా ఆర్గానిక్ ఉంటే మీరు మంచిగా పండించుకుంటే మంచిది, తర్వాత అందుబాటులో ఉంటే తెచ్చుకుంటే మంచిదే. కానీ కాకపోతే ఏంటంటే ఈ పేరుతోటి మోసం చేసేటోళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యుద్ధం ఆపండి, ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకాలని, ఆ దేశంతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. బాంబుల మోత, బుల్లెట్ల వర్షం మధ్య శాంతి చర్చలు సఫలం కావన్నారు. అంటే స్ట్రాంగ్ ప్రధానమంత్రి, స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే దేశం ఎంత బాగుంటుందో మీకు చూస్తా ఉన్నారు. ఇక్కడ రష్యా అధ్యక్షుడు అంటే వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ 5వ సారి కూడా అయ్యిండు ఆయన. ఇక టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్, ఇండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ నెల 27 నుంచి సొంత గడ్డపై శ్రీలంకలో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్లో గంభీర్ బాధ్యతలు చేపట్టున్నారు. అయితే ఆయన 3.5 ఏళ్ళు ఈ పదవిలో కొనసాగుతారంట. గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్ అయ్యిండు క్రికెట్ టీమ్ కి. రాహుల్ ద్రావిడ్ మొన్న వరల్డ్ కప్ తో రిటైర్డ్ అయిన ప్రకటించారు. తర్వాత గౌతమ్ గంభీర్ కు హెడ్ కోచ్ గా అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి. కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ కు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల రివ్యూలతో పనులు స్పీడప్ చేయండి. గ్రామాలు మండలాల వారీగా ఆయకట్టు వివరాలు ఇవ్వండి. రిజర్వాయర్ల కెపాసిటీ పెంపుపై ప్రపోజల్స్ రెడీ చేయండి. నియోజకవర్గాల్లో డిగ్రీ, మండలాల్లో ఇంటర్ కాలేజీలు, జీపీలో ప్రభుత్వ బడులు ఉండాలి. 396 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, విద్య, వైద్యంపై రివ్యూ. పాలమూరును పచ్చ చేసినాం, అట్లా చేసినాం, మొత్తం వలసలన్నీ ఆగిపోయినాయి, వలసలు ఆగాలి, పాలమూరు పచ్చగా కావాలని చెప్పేసి గతంలో కేసీఆర్ చాలా సార్లు చెప్పిండు. లాస్ట్కి వస్తే పాలమూరు అట్లనే ఉన్నది, వలసలు అట్లనే పోతున్నారు, అంతా కూడా ఆగమవుతున్నది. కాబట్టి పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణం జరగడం ద్వారా, ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం ద్వారా
అక్కడ పాలమూరు సస్యశ్యామలమవుతుంది. అక్కడ పాలమూరులో ఉన్నటువంటి పంట పొలాలకు నీరు అందుతుంది. దీని ద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అక్కడ పంటలు వండుతాయి. కాబట్టి అక్కడ పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి గతంలో అక్కడ కేసీఆర్ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా జస్ట్ స్టార్ట్ చేసినట్టు చేసేది, మళ్ళీ ఓపెన్ అనేది, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసిపోయేది. ఇట్లా దీంతో ఏమైందంటే అతను యాక్చువల్గా ఉత్తర తెలంగాణకు మంచి చేస్తామని చెప్పేసి ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పిండు, ఉత్తర తెలంగాణను నాశనం చేసిండు. తర్వాత ఇక్కడ దక్షిణ తెలంగాణ గురించి కనీసం అక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. తర్వాత ఈ పాలమూరు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని 100% అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే, అప్పుడు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాగా, తర్వాత అత్యంత అంటే కరువు జిల్లాగా పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా ఉండేది. కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి అంటే ఆ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ ఆ జిల్లాని 100% సస్యశ్యామలం చేస్తా అని చెప్తా ఉన్నారు. చెప్పేది 10 సంవత్సరాల పాలమూరు మొత్తం పచ్చబడ్డది, మొత్తం బయటికి పోయిన వాళ్ళందరూ పాలమూరుకు వస్తున్నారు. ఏం చేసిందంటే పాలమూరు పచ్చగడ్డ పడ్డబడ్డది ఏం చేసిందంటే ఇక్కడ మహబూబ్నగర్ దగ్గర ఇక్కడ పక్కకు గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల కింద 4 చెట్లు పెట్టిండు. 4 చెట్లు పెట్టేసి గుట్టల ఫోటోలు కూడా తీసేసి ఈ గుట్టల అది వానకాలంలో ఫోటో తీసి ఆ ఫోటో పెట్టి చూసుకో ఇక పాలమూరు ఎట్లా పచ్చగా అయిందో అని చెప్పిండు అనమాట. అంటే కాక చెప్పేది అట్లుంటది లెక్క. స్టిల్ హైదరాబాద్ లో ఏ అడ్డా మీదకి పోండి మీకు పాలమూరు బిడ్డలే కనిపిస్తారు, చూసుకోండి. ఇది పాలమూరు గోసాది పాపం. ఇది ఇట్లా ఉంటే ఫిరాయింపులపై మేము చేసింది తప్పే. అబ్బో ఎన్నటికి గుర్తొచ్చిందిలే మీకు 10 సంవత్సరాలు. బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలో 10 మంది ఓడిండ్రు. హరీష్ రావు ప్రజలకు దూరమైనందుకే ఓడిపోయామని కామెంట్. ఢిల్లీలో కేటీఆర్ తో కలిసి రిపోర్టర్లతో చిట్ చాట్. రిపోర్టర్లు అంటే మీకేం తెలుసా, నాకు తెలియదా అంటాడు కేసీఆర్. ఓటమికి జనాలను నిందించలేం. ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రజలు వస్తున్న జర మా వైఖరే మారాలి కేటీఆర్. ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని ఇక్కడ చూసుకో చేసింది తప్పేడు మళ్ళీ రాష్ట్రపతిని కలుస్తాను. ఇవన్నీ లంగలంగ మాటలు ఉంటాయి లెక్క. అంటే వేరే కథలు ఉంటాయి లెక్క. విషయం ఏంటంటే మళ్ళీ ఏమంటుందంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తాము. అయితే ఏమైందంటే మేము ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం అంటే మీరు కూడా అట్లే చేసుకోవాలని చెప్తున్నట్టు చేద్దాం. అట్లే పార్టీ ఫిరాయింపుల వల్ల తమ పార్టీకి నష్టమే తప్ప లాభం జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇతర పార్టీల్లో నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో 10 మంది ఓడిపోయారని వెల్లడించారు. అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించామని 2/3 వంతు ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం చేసుకుందామని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇంటికి వెళ్లి కండువా కప్పుతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు. అందుకే ఒక్కొక్క మాది ఎమ్మెల్యేని తీసుకుపోయి మీరు కండువ ఎందుకు కప్పుతారు? డైరెక్ట్ అందరు గంపకూత తీసుకొచ్చి విరుద్ధం అనడానికి సిగ్గుశరం ఉండాలి. టీడీపీలో గెలిచిన తలసాని సీనన్నను తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదా? అందరిని అట్లా చేసిండ్రు. లంగా పనులు కాకపోతే అన్ని పార్టీలు అట్లనే, అన్ని పార్టీలను మొత్తం కూడా రకరకాలుగా టీడీపీ ఎల్పీని ఇళ్ళకి తీసుకున్నాం, కాంగ్రెస్ ఎల్పీని ఇళ్ళకి తీసుకున్నాం, మీరు ఎందుకు ఒక్కొక్కరు తీసుకుపోతున్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. జర చూడండి అది ఒక్కసారి ఎందుకు అంటే ఇప్పుడు గతంలో తప్పు చేసిండ్రు అంటే మరి తప్పెందుకు చేసినాం ఏమని చెప్పేసి వాళ్ళు ఎందుకు తప్పు చేసిన అన్నాడంటే అది తప్పెందుకు చేసిండ్రంట అంటే ఇదేనా క్లోజ్ చేయాలి. నువ్వు పంపించినావా? నాకు పంపించినా. పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే. కానీ కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్దు. మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వం పట్టుకుని ఉంటే ఎందుకు వదులుతారండి? ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి? దానికి ఏముందండి? నాకు అర్థం కాదు. మా మీద పడేయటం సౌండ్ వస్తుంది.
और एक राज्यसभा एमपी को मिलेगी। तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है। కాంగ్రెస్ ఇస్తున్నారు, తెలుగుదేశం ఇస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి పార్టీలో చెప్తా అంటే వద్దంటారా బ్రదర్? అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ లోకల్ గా ఓకే అనుకుంటే చేసుకుంటారు. అర్థమైంది కదా? ఎవరైనా రాజకీయ పార్టీ చేరుతంటే వద్దంటారా బ్రదర్? మీరు చేసుకుంటారు కదా అని అంటున్నాడు ఎవరు? కేటీ రామారావు. మరి ఇప్పుడు కూడా చేసుకుంటారు రాష్ట్రపతిని ఎందుకే బ్రదర్? బ్రదర్ మరి మీరు కూడా ఎందుకు అట్లా మరి బాధపడుతున్నారు బ్రదర్? అక్కడ ఢిల్లీ పోయి బ్రదర్ రెడీగా ఉన్నారు, రాజేంద్ర ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. హరీష్ ఆయన ఏమంటున్నారంటే ఒక్కొక్కరిని తీసుకుపోతారు సార్, మీరు డైరెక్ట్ తీసుకొని గంపగుత్తగా బోర్లు రండి అంటుడు. బోర్లు ఇస్తారు గంప. గల్లీలో ముఖం చూపించలేకనే ఢిల్లీలో తిరుగుతున్నారు కేటీఆర్. హరీష్ రావు పై ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్ ఆలేరు ఎమ్మెల్యే ఫైర్ అండ్ మా ఎమ్మెల్యే ఆయన విప్పు 100% ఆయన అన్నది కరెక్ట్. అసలు యాక్చువల్గా గల్లీలో చూపించలేక నిజంగా ఒకవేళ మాట్లాడాలి ఉంటే ఈయన మాట్లాడాలి. ఢిల్లీ పోయి మాట్లాడుతారు. అసలు యాక్చువల్గా ఢిల్లీ ఇష్యూ కాదు కదా, మీ పార్టీ పని అవుతుందని చెప్పేసి ఏమలేదు బ్రదర్ మీరైతే చేర్చుకోరా బ్రదర్ అంటుండు కదా, మరి మీరైతే కూడా గట్లనే ఉండాలి కదా బ్రదర్. పార్టీ ఫిరాయింపులపై బహిరంగ చర్చకు సిద్ధమా? కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు. భువనగిరి ఎంపీ సిద్ధంగా ఏడొస్తారు వాళ్ళు, రారు, అయిపోయాయి. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ వద్దన్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ సీనియర్ ఆఫీసర్ ఎంత చెప్పినా వినిపించుకొని గత ప్రభుత్వం సంస్థ నుంచి బయటకు వచ్చేసిన ఇంజనీర్ ఆయనను కూడా విచారణకు పిలవాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయం. మరికొందరు ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించే యోచనలు కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు కీలక సమాచారం కమిషన్ కు ఇవ్వనున్న వెదిరే శ్రీరామ్ శుక్రవారం లేదా సోమవారం జ్యుడిషియల్ కమిషన్ ముందుకు, త్వరలోనే మాజీ ఇరిగేషన్ సెక్రటరీకు విచారణకు కూడా అని వార్త వినిపిస్తా ఉంది. మరి ఎంత చెప్పినా కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చెప్తాడు? ఎందుకంటే విషయం ఏంటంటే ఇది నాకు నచ్చలేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిందట పాపం. అంటే ఇది కరెక్ట్ కాదురా నాయన, మీరు ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు, అడవులు కడుతున్నారు, ఇది నష్టం జరుగుతుంది రాష్ట్రానికి, కానీ తర్వాత ఇక్కడ భవిష్యత్తుకు నష్టం జరుగుతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మొత్తం ఆగం చేస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినంట. ఆ వెళ్ళిపోయినాయని ఎప్పుడైతే వెళ్ళిపోయిండో ఆ వెళ్ళిపోయినాయని కూడా తీసుకొచ్చేసి ఎందుకు వెళ్ళిపోయినావు ఆయన, నువ్వు అసలు పరిస్థితి ఏం జరిగింది, అసలు ఏంది, అసలు అందులో జరిగినటువంటి అవినీతి ఏంది, అవంతా కూడా తీసుకొస్తా ఉన్నారు జస్టిస్ పిసి ఘోష్ గారు. ప్రభుత్వం మారింది కాబట్టి ఇది బయటికి వచ్చింది, ఒకవేళ మేమే సూపర్ అంటుండే. ఇక బైడెన్ స్థానంలో కమలా హారిస్. అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ ఇప్పుడు కమలా హారిస్ వస్తా ఉంది. ఇక వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న బైడెన్ పార్కిన్సన్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు. ఆయన స్థానంలో ప్రెసిడెంట్ రేసులోకి కమలా హారిస్ తో పాటు మరికొంతమంది కూడా ఉన్నారంట. ఇక బైడెన్ జో బైడెన్ ఉంటది కాబట్టి కొంచెం మతిమరుపు వచ్చేస్తుంది. త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి. ఓ అయ్యా, ఇట్లయితే ఎట్లరా నాయన. 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్. 220 స్కూళ్ళు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తు. స్కూళ్ళలో ఈ మధ్య తక్కువ ఉండే, అసలు కనిపించకపోతుంది. స్కూళ్ళల్లో హెచ్ఐవి, స్కూల్ కాడికెళ్ళి వస్తుందంటే చూసుకో ఎట్లుందో కథ. డ్రగ్స్ ఇంజక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. ఓల్డ్ సిటీ నుంచి పెద్ద మనిషి వచ్చిండే పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చున్నాడు మన శశి వాళ్ళ నాన్న. చెప్పండి, చూస్తారా రోజు చూస్తారా? మాట్లాడు. ఎట్లున్నది, ఆరోగ్యం మంచిగా ఉన్నదా? మళ్ళా నన్ను చూస్తున్నావా? రోజు ఓకే. పాత బస్తీ నుంచి పెద్ద మనిషి. చెప్పు. ఇంకేమన్నా చెప్తావా ఏమన్నా? చెప్పు. మాటలు సరిగా వస్తాయి, కొంచెం అవుతుంది. ఇదా అలా కూర్చుందా? చూసినావు కదా, ఇక నిమ్మలమేనా? ఇక పెద్ద మనిషి పాత బస్ పొద్దున వచ్చి కూర్చున్నా.
డైరెక్ట్గా నిన్న కేటీ రామారావు ఢిల్లీలో, కేటీ రామారావు ప్లస్ తర్వాత హరీష్ రావు ఇద్దరు కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సో రాహుల్ గాంధీ రాజ్యాంగము, పార్టీ ఫిరాయింపులు, ఆ తర్వాత ఇంకా ఏది నీతి నిజాయితీ అనేటువంటి పదాలే సూసైడ్ చేసుకునేటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే అంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే కేటీ రామారావుయే చాలా వీడియోలు ఉన్నాయి, ఇప్పటిదాకా వేసి ఉంటారు బహుశా మా వాళ్ళు, అవే చాలా వీడియోలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిరు, ఏం కథ, గతంలో ఏం మాట్లాడారు, ఏం ఎట్లా అనేది నేను 2020 సంవత్సరంలో చెప్పిన స్టేట్మెంట్ ఒకటి నాకు ఇప్పుడు తవ్వకాలలో దొరికింది. 2023 తర్వాత టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అయితే భూస్థాపితం అవుతుందని 2020లో చెప్పిన, 4 ఏళ్ల కింద చెప్పిన. అప్పటికి సింగ్ మీద ఉన్నాడు కాక, 106 మంది ఎమ్మెల్యేలు, ఇక ఏం లేదని విర్రవిగేటువంటి పరిస్థితిలో ఉండే కేసీఆర్. ఆ రోజే చెప్పిన, నీ 2023లో నీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది అని చెప్పిన. నువ్వు అలా నా మాటిని మేల్కుంటేనేమో ఏం కాకపోవు, వినకపోతివి, అట్లాంటి వారు నన్ను జైల్లో పెడితివి. ఆఖరికి ఏమైంది, ఇవాళ ఇదే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీతి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, పార్టీలను ఫిరాయిస్తారా. 2014లో కూడా పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు కేసీఆర్ ఇవే వ్యాఖ్యలు చేసిన, 63 సీట్లు గెలిచినప్పుడు సీరు చింతకు కడతారు జనం, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అనే డైలాగులు కొట్టిండు. ఆ తర్వాత కేసీఆరే కాంగ్రెస్ను చీల్చిండు, టీడీపీని చీల్చిండు, ఆఖరికి లెఫ్ట్ పార్టీ బీఎస్పీని కూడా దాంట్లో విలీనం చేసుకునేటువంటి సందర్భంలో ఇగో సరే ఈయనది పెడదామన్నా. ఇక్కడ ఎవరన్నా ఒక్కరన్నా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఒక్కరు నీ మాటల్ని పోని మనం చేసింది గతంలో కరెక్టే అనేటోళ్ళు ఉన్నారా? ఇవాళ నీ పార్టీని వదిలిపెట్టి పోతా ఉంటే ఇక మీరు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం అయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా పార్టీలను ఫిరాయించాలనేటువంటి ఉద్దేశం లేకుండే. మొన్నడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ సరిపోతుంది, మనం అధికారానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉంది అనేటువంటి కట్టుబాట్లలో ఆయన ఉండి పరిపాలన కొనసాగిస్తూ ఉంటే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఇంకా నెలనే ఉంటుంది, ఇంకా 3 నెలలే ఉంటుంది అన్న తర్వాత ఎవరైనా అధికార పక్షంలో ఉన్నటువంటి ఎవరైనా సహజంగా ఏ పని చేయాలో ఆ పని చేసిరు అంతే. ఇలా కాంగ్రెస్ పార్టీ కాకుండా చాలామంది అనుకుంటుండొచ్చు పార్టీలను ఫిరాయించడం తప్పు కదా అని. ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. దానికి మీరు సమర్థనగా ఏం చెప్పుకోరు, పార్టీలను ఫిరాయించడం తప్పు, కానీ ఎల్పీలని కలుపుకోవడం తప్పు లేదు, అది రాజ్యాంగం యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. అయితే ఒక మాట అడగదలుచుకున్నా నేను, వీళ్ళు అసలు వీటికి పోయింది ఏ పని మీద పోయారు? కేటీ రామారావు, హరీష్ రావు ఢిల్లీకి ఏ పని మీద పోయారు? కవితను కలవడానికి. కవిత కేసు వ్యవహారంలో ఎందుకు ఉరికిర్రంటే ఇంటికి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుందట కవిత, నా పరిస్థితి ఏందని. సరే, సహజంగానే బిడ్డ జైల్లో ఉన్నప్పుడు తండ్రికి ఆవేదన జరుగుతుంది, ఆ ఫోన్ సౌలత్ ఉంటుంది అన్నట్టు ములాఖాత్ ఫోన్ సౌలత్లో కన్నీళ్ళు పెట్టుకుంది. కన్నీళ్ళు పెట్టుకుంటే అన్నను బావను పంపిస్తున్న బిడ్డ అని పోయాడు. పోయిన తర్వాత వీళ్ళు పోయిందేమో చెల్లె కోసం, ఇలా చెల్లెని జైలు వేసిందేమో ఎన్డీఏ సర్కార్. ఎన్డీఏ సర్కార్ అంటే ఎవరు? భారతీయ జనతా పార్టీ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఆ సర్కార్. మా చెల్లెను అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, మా చెల్లెను అన్యాయంగా జైల్లో పెట్టిరని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారినో ఎన్డీఏ ప్రభుత్వాన్నో వాళ్ళ పాలసీలను విమర్శిస్తే బాగుండేది. అది చేయకుండా రాహుల్ గాంధీ గారికి సంబంధించి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుంటారు, రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారు, ఇక్కడ కింది స్థాయిలో పార్టీలు ఫిరాయింపులు చేస్తూ ఉన్నారు అని కొత్త దుకాణం పెట్టిండు. అంటే ఈ బీజేపీతోని లోపాయకారి ఒప్పందంలో ఇది మాట్లాడాలనుకుంటున్నారా, లేకపోతే ఇటు రాశాం లోపాయకారి ఒప్పందంగా మాట్లాడాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేంది? ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిండు. పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా ఉత్తగా ఏం రాలే,
ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అబ్జల్యూట్ మెజారిటీ భారీ సీట్లను, లోక్సభ సీట్లను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజు పుంజాల శివశంకర్ గారు, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి, మున్నూరు కాపు బిడ్డ, సికింద్రాబాద్ స్థానంలో అంతకంటే ముందు బై ఎలక్షన్లో గెలిచి ఆ తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి మరణం చనిపోయిన తర్వాత పుంజాల శివశంకర్ గారిని అక్కడ కావాలని చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఓడించడం కోసం సర్వశక్తులు ఒడ్డిరు, సరే చేసిరు, అయిపోయింది. ఆయన్ని, ఈ పుంజాల శివశంకర్ గారిని రాజీవ్ గాంధీ గారు ఫోన్ చేసి ఓడిపోయిన తర్వాత మీరు చింతించవలసిన పని లేదు, మీరు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండాలని ఆయన క్వార్టర్ పక్కకి క్వార్టర్ పెట్టి పుంజాల శివశంకర్ గారి సలహా సూచన మేరకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ దేశంలోకి వచ్చింది. ఈ తెలుగు బిడ్డే, ఈ తెలంగాణ బిడ్డే ఈ పని చేసిండు. నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి అదే పని చేసుకుంటూ వస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపులకు తెరలేపి విపక్షాల ఉనికి లేకుండా చేయాలనేటువంటి కుళ్ళు కుతంత్రంతో ముందుకు పోయింది. ఇవాళ మీరు డైలాగులు కొట్టకపోతే హరీష్ రావు గారు, మీరు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మీరు కూడా కదా డైలాగులు కొట్టిరు. 3 నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం అంటే ఎట్లా పోతుంది? 67 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవాలంటే వీళ్ళని ఎత్తుకపోవడమే కదా. అంటే మీ వాళ్ళని ఎత్తుకపోతాం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దించేస్తాం అనేటువంటి అహంకారపూరిత మాటలతోని మీరు మాట్లాడిన తర్వాత మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాదని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు ఒక అడుగు స్టెప్ ముంగడికి చేయాల్సి వస్తుంది, తప్పది. అదే జరిగింది. ఇవాళ నువ్వు పోయినసారి ఏం చెప్పినావు కేటీ రామారావు, నిన్నేం మాట్లాడుతున్నావు? ఆ వీడియో, ట్విట్టర్ వీడియో ఏది? छह हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई। तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है. కాంగ్రెస్ ఇస్తున్నారు, తెలుగుదేశం ఇస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి పార్టీలో చెప్తా అంటే వద్దంటారా అక్కడ ఉండే ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా వద్దంటుంది, అదే కదా మేము వద్దంటున్నాం బ్రదర్. కాంగ్రెస్ పార్టీ కూడా వద్దంటుంది, అదే మీకు అర్థం కాని విషయం. అదే ఆ రోజు ఇక కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ తల్లి సోనియా గాంధీ ఇయ్యకపోయినుంటే మీరెవరు, మీరు ఎక్కడి బిచ్చగాళ్ళు, మీ అయ్యేమంటాడు నువ్వేమంటాడు? కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వస్తే మమ్మల్ని నిందిస్తారు ఎందుకండి? ఇది కథ, వీళ్ళ చరిత్ర ఇది. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఢిల్లీకి పోయి ఈడ పెట్టని ప్రెస్ మీట్, ఈడ ప్రెస్ మీట్ పెట్టి నీ ఎమ్మెల్యేలను ఆపుకొని చూడు, నీ ఎమ్మెల్సీలను ఆపుకొని చూడు. చేతగానటువంటి వ్యవహారంతో ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తావా నువ్వు? ఎట్లా కూలుస్తావు? అంటే అహంకారమా? నీకు ప్రతిపక్ష పాత్రలో ఉండమని చెప్పి ప్రజలు చెప్తే నువ్వు అసెంబ్లీ సమావేశాలకే డుమ్మ కొట్టినటువంటి మనగానివి. నీకు ఆ ప్రతిపక్షం కూడా వద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రజలకు అయ్యో బీఆర్ఎస్ వదిలిపెట్టి పోతురన్న బాధ ఏం లేదు. అయితే విషయం ఏంటంటే తప్పు చేసిండు. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది ఏమని, రాజీనామా చేసే మా పార్టీలోకి రావాలంటారు. ఓకే, మీరు మంచి సిద్ధాంతంతోనే ఉన్నారనుకుందాం. కానీ మధ్యప్రదేశ్లో నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని ఏకంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు 2 సార్లు. ఏది మరి ఆ మధ్యప్రదేశ్లో నీతి, ఈడో నీతి ఉంటుందా? మీకు మాట్లాడడానికి అర్హత లేదు.
పార్టీ ఫిరాయింపుల మీద అటు బీఆర్ఎస్ కు కానీ ఇటు బీజేపీకి కానీ మాట్లాడే అర్హత లేదు. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ అన్న. ఇది ఇట్లా ఉంటే మొత్తం మీద త్రిపుర స్టూడెంట్లకు హెచ్ఐవి అనేది పెద్ద ఇప్పుడు అనేది కాదు మరి అసలు యాక్చువల్గా ఏదో మొత్తం శాపగత నీరులే కట్టిట్టు పోతున్నట్టుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంతకుముందు అంటే చాలా రోజుల నుంచి అంటే ఈ చర్చ వస్తలేదు, ఇప్పుడు కొంతవరకు వస్తుంది. అయితే ఇంకొక విషయం కూడా, ఇక్కడ త్రిపుర స్టూడెంట్లకు హెచ్ఐవి డ్రగ్స్ వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నటువంటి మాట, డ్రగ్స్ గంజాయిని అరికట్టాలంటే తీవ్రమైన ఉక్కుపాదం పెట్టాలని చెప్పిండు. దానికోసం ఇక్కడ మత్తు ఇంజెక్షన్లు ఒకరికి ఇచ్చుడుతోటి ఇంతమందికి అంటే ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఉంటది కదా, ఆ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వానికి వీడికి ఇచ్చేసి 10 మందికి ఇచ్చుకుంటూ పోతారు అన్నట్టు. కొంచెం ఇచ్చుకుంటూ పోతారు. ఇట్లా హెచ్ఐవి సోకింది అందరికి. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అక్కడ నిరుపేదలకు ఇండ్లు కట్టియడానికి 2,50,000 రూపాయల స్కీమును తీసుకొచ్చారు. స్కీమును తీసుకొస్తే మొన్న పైసలు పడ్డాయి, ప్రయాగ్రాజ్ జిల్లాలో పైసలు పడ్డాయి. అవి ఆడోళ్ళ పేరు మీద వేసిరట. 11 మంది మహిళలు ఆ పైసలు తీసుకొని ప్రియులతో వారిపోయారట. ఆంధ్రజ్యోతిలో ఉంది ఈ కథనం, మన ముచ్చట కాదు ఇది. ఆంధ్రజ్యోతిలో ఉన్న కథనం ఇగో. పథకం సొమ్ము అందుకొని ప్రియులతో పరారు. యూపీలో ఆవాస్ యోజన నిధులను దుర్వినియోగం చేసిన 11 మంది వివాహితలు. ఇంక ఇప్పుడే కాదు, ఇదివరకు వేస్తే కూడా 4 వారిపోయారట. అయ్యో, విషయం ఏంటంటే, ఈ ఎందుకురా ఇల్లు ఎందుకు కట్టలేదురా అంటే, ఎక్కడ ఇల్లు సార్, పైసలు వాళ్ళ పేరు మీద ఏమైనా వాళ్ళు ఎత్తుకొని పోయారు, కథం అట్టే పోయారు అని చెప్పి వాళ్ళ భర్తలు ఫిర్యాదు చేస్తే బయటపడ్డదట. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో పరిస్థితులు ఉంటే, ఇక ఈ రాష్ట్రంలో ఫిరాయింపుల పైన భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఉక్కుపాదం మోపాల్సిందే డ్రగ్స్ గంజాయి మీద, లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. గ్రామ స్థాయిలోకి గంజాయి పాకింది, దాన్ని అరికట్టాల్సిందే. ముఖ్యమంత్రి గారు ఇంకా సీరియస్ అయినటువంటి యాక్షన్ ప్లాన్ చేయాల్సిందే దీని మీద. ఈ సమాజానికి 220 స్కూల్ అంటే చాలా డేంజర్ కదా. స్కూళ్ళు ఇది కథ. త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళన రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు కాలేజీల్లో చదువుకుంటున్న యువత హెచ్ఐవి బాధితులుగా తేలుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర నలుమూలల రోజుకు 5 నుంచి 7 హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెప్పారంట. ఇటీవల ఏకంగా 47 మంది ఎయిడ్స్తో చనిపోగా ప్రస్తుతం 828 మంది వైరస్ బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 572 మంది అడ్రస్ ట్రేస్ చేశామని, మిగతా వాళ్ళు పై చదువుల కోసం వివిధ రాష్ట్రాలకు విదేశాలకు ఆడ కూడా అంటించొస్తారు. వీళ్ళు అంటే హెచ్ఐవి అనగానే సెక్చువల్ అన్న కోణం ఉంది, ఇక్కడ మాత్రం డ్రగ్స్ తో ఇక్కడ చాలా డేంజర్ పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా పదే చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఉక్కుపాదం మాత్రం జరుగుతూ ఉంది. ఇంతకుముందు పబ్బులను టచ్ చేయకపోయేది గత బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు పబ్బుల మీద కూడా పర్ఫెక్ట్ గా రైడ్ చేసి పబ్లను కూడా సీజ్ చేసే పరిస్థితి కాంగ్రెస్ లో వచ్చిందని చెప్పుకోవచ్చు. కార్తలు కరుగుపోవట్టే కాలం అటేవాయ్. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం, ఆందోళనలో రైతాంగం, దుక్కుల్లోనే ఎండిపోతున్న విత్తనాలు, ముదురుతున్న నార్లు. ఈసారి పంటల సాగు అంచనా 1.31 కోట్ల ఎకరాలు. ఇప్పటి వరకు సాగైంది 50 లక్షల ఎకరాలే. మొత్తం సాగు 35%. జోరు వానలు పడితేనే సాగు ముందుకు. ఇప్పటికే సగం చెర్లు నిండాలి. వానలు కొడితేనేమో వాళ్ళు వాతావరణ శాఖ చెప్పింది, మరి ఏమైందో మరి ఏందో. కార్తెలు ఒక్కొక్కటి కరిగిపోతున్నాయి, కానీ కాలం అయితలేదు. మృగశిర, రోహిణి, ఆరుద్ర కార్తెలు ముగిసినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా సరిపడా వర్షాలు పడలేదు. అయితే ఈ సీజన్ మొదట్లో కురిసిన తొలకరి వానలకే రైతులు దుక్కులు దున్ని వరి నాట్లు పోసుకున్నారు. యూరియా తర్వాత దుక్కి మందులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు దుక్కులోనే ఎండిపోతున్నాయి, వరి నాట్లు ముదిరిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా ఒక్కరోజు వాన పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అడపాదడపా ఓ మోస్తరు వర్షాలే పడుతున్నాయి. అయితే అది 2-3 వారాలకోసారి కురుస్తుండడంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఈ వానలు పునాస పంటలకు ఏమాత్రం సరిపోదని రైతాంగం దిగులుగా రైతులు మాత్రం దిగాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బాగానే కొడితే మరి ఏమైందేమో. ఇక్కడ ఆడనేమో దంచి కొడుతున్నాయి, అక్కడ ఉత్తర భారతదేశంలో దంచి కొడుతున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లాలో ఎండిపోతున్న పత్తి మొలకలు అని చెప్పేసి ఒక పరిస్థితి. ఇది నాగర్ కర్నూలు ఒకటే కాదన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఇట్లానే ఉంది పరిస్థితి. మొన్న ఊర్లో లేకపోతే అదే పరిస్థితి ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న మాకు కూడా ఫైల్ ఇస్తలేరు. ఇలా పీడిఎఫ్ ఉందా? ఇది ప్రజా ఇదే కదా, ఆంధ్రప్రభ ప్రభు వచ్చిందా? రైట్, తీసుకోవాలి. ఇది కదా, రైట్. ప్యాన్జీ చలో ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. మాకు కూడా ఫైళ్లు ఇస్తలేరు. అయ్యో, పీసీ ఘోష్ కమిషన్ కు నిపుణుల కమిటీ నివేదిక. ఏ ఫైళ్లు కావాలో చెప్తే ఇస్తామన్న కమిషన్ 20 మంది డిఈలను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వెదిరే శ్రీరామ్, కంచర్ల రఘుకి కమిషన్ పిలుపు. ఒక్కొక్కరికి మాకు కూడా ఫైల్ ఇస్తలేరు అంటున్నారు. అంటే నిపుణులు ఏమంటున్నారు అంటే ఫైల్ ఇరా నాయన, అసలు యాక్చువల్ గా అది కథ ఏందో చూద్దామంటే ఫైల్ ఇస్తలేరట. మరి అందులో ఇప్పుడు కూడా ఇంకా ఒత్తాసు వలుకుని కాకకు ఒత్తాసు వలుకుతోళ్ళు, తర్వాత ప్రభాకర్ రావుకు ఒత్తాసు వలుకుతోళ్ళు, ఇదంతా కూడా కథ నడుస్తూ ఉన్నట్టుంది. కాబట్టి ఫైల్ ఎందుకు ఇస్తలేరు, తీసుకొచ్చుకోరి, గుంజుకొచ్చుకోరి. సన్నాయి నొక్కులేందుకు కేసీఆర్ మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదు. 100% అది ఎవరికైనా వాని దగ్గరికి వచ్చేసరికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీన పడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు. హరీష్, కేటీఆర్ ఇది ఎవరు అంటే అసలు యాక్చువల్ గా ఇది ఎవరు చెప్పినరో గానీ కృత్రిమ ఉద్యమం ఏం కాదు. అంటే అసలు యాక్చువల్ గా కొంతవరకు వాళ్ళు వచ్చి దీన్ని క్యాచ్ చేసుకుంటారు. కృత్రిమ ఉద్యమం ఏం కాదు, డిఎస్సి పైన కృత్రిమ ఉద్యమం కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యమాన్ని అంటే ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఉద్యమాన్ని బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకుంది మాత్రం వాస్తవం. ఆ క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం మీరు ఇవ్వద్దు అంటే 100% అవసరం ఉంటుంది. హరీష్, కేటీఆర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. వాయిదా పడడమో వారి ప్రాణాలు పోవడమో జరగాలి. మహబూబ్నగర్ లో కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు చూస్తున్నాం. ఏడాదిన్నరలో పాలమూరు ప్రాజెక్టుల పూర్తి, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెలా సమీక్ష. ఈ 14 లేదా 15 నీటిపారుదల మంత్రితో మళ్ళీ సమావేశం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు ప్రయత్నం చేస్తారంట. అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. ఇక నేను కూడా కార్యాలయాల ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. తర్వాత ఇది ఇవన్నీ కూడా ఈ వాయిదాల పైన 100% బాగా రగడ జరుగుతూ ఉంది. దానికి వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. కృత్రిమ ఉద్యమం అని చెప్పలేం కానీ వాళ్ళు విద్యార్థుల తర్వాత నిరుద్యోగుల ఉద్యమాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఆ అవకాశం మీరు ఇవ్వద్దు, మరీ చెప్తా ఉన్నాం. ఇంకా లేకపోతే అంటే ఇప్పుడు కృత్రిమ ఉద్యమం అని చెప్పేసి ఎవరో అంటే మరి రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టున్నారు. అది కరెక్ట్ కాదు. గోషామాల్ స్టేడియం పోతే మీకు అర్థమవుతుంది కదా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. అది మాత్రం వాస్తవం. దాన్ని ఇక క్రికెటర్ సిరాజ్ కు ముఖ్యమంత్రి సన్మానం, ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు. వరల్డ్ కప్ లో టీమ్ మెంబర్ కాబట్టి దానికి జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు ప్రాణీయం, భూసేకరణ, ఇతరత్ర సమస్యల పరిష్కారం, త్రిబుల్-ఆర్ నిర్మాణానికి సహకరించండి. బందర్ పోర్టును కలిపే హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా NHAI అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఇవాళ రాష్ట్ర అధికారులతో కలిసి మళ్ళీ సమీక్ష నిర్వహిస్తారట. 7 నెలలైన హామీల అమలేది. రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్, సోనియా, రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను ముయ్యలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు. హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టాం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి. ఊర్లలోకి పోయి చేయండి కిషన్ రెడ్డి గారు. కొంచెం ఎక్కువ సిటీలోనే ఉంటాడు. ఇక నకిలీ కంపెనీలు బలవంతపు చాకిరీ. అమెరికాలో దంపతుల సహా 4 తెలుగువారి అరెస్టు. 100 మందికి పైగా ఉద్యోగాలతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల నెట్వర్క్లు నిర్వహిస్తూ ఉన్నారట. నకిలీ కంపెనీలు పెట్టి చాకరీ చేస్తున్నారట. ఇక కథ ఏందో మళ్ళా ఇట్లా ఉంటే మొయినాబాద్ లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్ లో అశ్లీల నృత్యాలు. అర్ధరాత్రి దాటాక డీజే మోత. రంగంలోకి పోలీసులు.
10 మంది అరెస్ట్. ఇలా నలుగురు అందరిగా వాణి కొడుకు, వీని కొడుకు, ఆ లీడర్ కొడుకు, ఈ లీడర్ కొడుకు, IPS, EIS వీళ్ళే ఉంటారు. ఏదో 10 మంది అమాయకులను పట్టుకుంటారు, రిమైనింగ్ వాళ్ళను జారుతా ఉంటారు. ఇది మరి పర్ఫెక్ట్ గా చేయాలి. గుజరాపాటు అందులో 4 అమ్మాయిలను దొరకబెట్టినట్ట, ఇంకా 6 వాళ్ళని కూడా వేసుకొచ్చిండ్రు. ఇది ఇట్లా ఉంటే ఓకే రైట్. మా హయాంలో ఫిరాయింపులు కాదు. అచ్చా, అట్లా వచ్చినావా కాక నువ్వు? విలీనం చేసుకున్నాం. దేన్ని విలీనం చేసుకున్నాం లెక్క? మేము కాయలు తెంపలేదు, చెట్టు నరికేసాం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మీరు కూడా చెట్టు నరికేరి, బీఆర్ఎస్ చెట్టు నరికేసి మొత్తం కిందికి కాటు పెట్టారని చెప్తున్నట్టు. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సుప్రీం కు వెళ్తాం, పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు, పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావం పడలేదు. ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. ప్రజలు తప్పు చేసిర్రు అంటే తప్పే చేసినాం నిజంగానే అన్ని ప్రజలు ఒప్పుకున్నారు. ఎందుకంటే వాస్తవమే తప్పే చేసిండ్రు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు చేయడంతో తప్పే చేసినామని చెప్పేసి అనుకున్నారు. యూట్యూబ్ బికాస్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ఓన్లీ అనుకొని అరే తప్పెందుకు చేసినాం, ఊకే తప్పు చేసి అంటారు అని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం కథం చేసి పడేసారు. అంటే తప్పును ఒప్పు చేసుకున్నారు. కాబట్టి ప్రజలు పార్లమెంట్ లో కనీసం మీ జిల్లాలో కూడా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు అంట. ఈ కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకొస్తే మంచిదే. ఇక తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలేదు. 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరోనంట. ఇక ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. ఫిరాయింపు నేతలను ప్రజలు నమ్మరని చెప్పేసి అప్పుడు జగన్ మంచోడే అని చెప్పేసి వస్తిరి అట్లా చేస్తిరి. ఆడ రోజా ఇంటికి పోయేసి రోజా చేపల పులుసు ఆమె చేపల కూర వండి పెట్టిందట. చేపల కూర వండి పెట్టంగానే కృష్ణానది నీళ్ళు మాకెందుకు రా నాయన, మీరే తీసుకోవాలి, రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పొచ్చుడు కేసీఆర్. కాబట్టి జగన్ మంచోడు, 40% ఓట్లు వచ్చినాయి, ఆయన గొప్పడు అంటున్నారు అన్నమాట. ఇద్దరు మంచోళ్ళుగా ఎవరు? ఇక్కడ ఓడిపోయిన కేసీఆర్, ఆడ ఓడిపోయిన జగన్, ఇద్దరు మంచోళ్ళు అంట. ఇక మిగతా ఎవరు షెడ్యూల్ ఎవరంటే ఈడున్న పబ్లిక్ అయినట్టు ముచ్చట. టీడీపీ బలపడితే మాకే లబ్ధి. మరి టీడీపీ ఎల్పీనే లేకుండా, టీడీపీ అసలు ఆ పార్టీనే లేకుండా చేసింది తమరే కదా. పాపం ఆ రమణన్న, ఇప్పుడు ఎల్ రమణన్న ఉంటే ఆయనను కూడా తీసుకుపోయి చేస్తారు, అట్లా చేస్తారు, ఆగమా అని చేస్తారు. మీకే వచ్చాయి, ఇప్పుడు మీ కిందికే వచ్చాయి. ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా చేరికలు. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరాబర్ కౌంటర్ ఇచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఇక కూలగొడతాం 3 నెలల పోతున్నది, 3 నెలలు అయిపోతున్నది, అది ఎట్లయితుంది ఇట్లా. బీఆర్ఎస్ అటు బీజేపీ 2 వ్యాఖ్యలు చేయడంతోనే కాంగ్రెస్ అలర్ట్ అయి చేరికల మొదలు పెట్టింది. ఇక అణు సహకారం. భారత్తో 6 హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యాతో తోడ్పాటు. అయితే లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అయితే గతం నుంచి కూడా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా రష్యా దేశం భారతదేశానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. ఇక్కడ విద్యుత్ అంటే అణుబాంబులకు సంబంధించి కానీ, బాంబుల తయారీకి కూడా, అంటే మన దగ్గర బాంబులు ఇట్లా లేనప్పుడు అటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అక్కడ వాళ్ళు అందించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం. అంటే స్వాతంత్రం రాగానే ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత దాని ద్వారా మొత్తం కూడా, అంటే ఏదైతే పారిశ్రామికీకరణకు అక్కడ రష్యా సహకారం మొత్తం కూడా అందించింది. కాబట్టి ఎప్పుడు కూడా రష్యా భారతదేశానికి మిత్ర దేశమే. కాబట్టి అక్కడ రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పుతా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తర్వాత ఇక్కడ అమెరికాతో కూడా, అంటే సైమల్టేనియస్గా 2 జరుగుతూ ఉన్నాయి. అయితే అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, అంటే అప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ అమెరికా ఒకవైపు, తర్వాత రష్యా ఒకవైపు, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు, తర్వాత సామ్యవాదం ఒకవైపు, ఇట్లా 2 విభాగాలుగా ప్రపంచం చీలిపోయినప్పుడు అప్పుడు ఎక్కడా ఉండకుండా అలీన విధానాన్ని పాటించింది భారతదేశం. అయితే అక్కడ ఏది ఏమైనప్పటికీ రష్యా మాత్రం, అంటే మనము అనుకోకపోయినా అక్కడ రష్యా భారతదేశానికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉంది. అక్కడ ఫ్రెండ్లీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. యుద్ధం చేస్తా ఉన్నారు, బట్ ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలని నరేంద్ర మోడీ సూచించాడు. దానికి కూడా కొంచెం ఆయన ఓకే చెప్పిండంట. యుద్ధ రంగం పరిష్కారం చూపదు, బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ అన్నాడు. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం చెప్పింది. ఇక మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా నిన్న అందించిండ్రు.
ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ది అపోస్టర్ అని చెప్పేసి ఒక మంచి అవార్డు ఉంటుంది, పురస్కారం. అత్యున్నత పురస్కారం. ఇప్పుడు మన దగ్గర భారతరత్న ఎట్లా ఇస్తారు అట్లా ఇస్తారు అనమాట అక్కడ రష్యాలో. నకిలీ కంపెనీలు బలవంతపు చాకిరీ. అమెరికాలో దంపతుల సహా 4 తెలుగువారి అరెస్ట్. 100 మందికి పైగా ఉద్యోగాలతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల ఇటువంటి లంగల వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది. వాడికి పోయి ఇండియన్స్ లంగ కంపెనీ పెట్టేసి అట్లా అయిపోతుంది. ఇక మొయినాబాద్ లో ముజిరా పార్టీ చేసిందట. ముజిరా పార్టీలు ఇంకే పార్టీ చేస్తారు, రేవ్ పార్టీలు అని ఎగురుడు దుంకుడు కథ ఇక ఇలా ఇంకా ఆ కథ నడుస్తుంది. రకరకాలు ఉన్నాయి లెక్కలు. రాష్ట్రంపై డెంగ్యూ పంజా. చేవెళ్లలో బాలుడు. హైదరాబాద్ లో వైద్యుడి మృతి. జనవరి నుంచి 964 కేసుల నమోదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 327. ఎన్సీవీబీ డీసీ నివేదిక వెల్లడి. చేష్టలుడిగిన ప్రజారోగ్య విభాగం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. 100% డెంగ్యూ అంటే అసలు యాక్చువల్గా దోమకాటు ద్వారా వస్తుంది. ఈ దోమలు ఎప్పటి దోమల ద్వారా వస్తుంది అంటే అసలు పొద్దున పూట అంటే ఉదయం పూట ఉండేటువంటి మధ్యాహ్నం గరుస్తాయిగా దోమలు, ఆ దోమలతోటి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాటి ద్వారా డెంగ్యూ వస్తుంది. అయితే డెంగ్యూ అంటే చాలా మామూలు విషయం ఏం కాదు. మొత్తం కూడా లోపల ఉన్నటువంటి అవయవాలను మొత్తం స్తంభింపజేసి మొత్తం కథం చేస్తుంది. కాబట్టి ఇది ప్రాణాలకు కూడా అపాయం. అంటే అందుకని మనం ఏం చేయాలంటే ఏదైనా కొంచెం ఇప్పుడు జ్వరం వచ్చినా కానీ వైరల్ ఫీవర్ వచ్చినా కానీ కొంచెం చూయించుకోవడం అట, హాస్పిటల్ పోయి చూయించుకోవడం. తర్వాత చూయించుకున్న తర్వాత డెంగ్యూ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇది ప్రాణాలకు ప్రమాదం. అంటే కొంచెం లేట్ చేస్తుంటే అది ఏంటంటే మొత్తం కూడా అవయవాలను స్తంభింపజేసి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి. తర్వాత ఎక్కడ కూడా దోమలకు ఉండడానికి అట్లా లేకుండా తర్వాత కొంచెం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మధ్యాహ్నం పూట వచ్చే దోమల్ని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే దోమలతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట దోమల కంటే ఇవి ప్రమాదం అంట. ఈ డెంగ్యూ దోమలు అప్పుడే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైద్య శాఖ మంత్రి గారు జర దామోదర రాజనరసింహన్న జర డెంగ్యూ పైన ఏమైనా రివ్యూలు చేయండి. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ. వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా. ఇతర మార్గాల్లోని నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 2 లక్షల రుణాలు మాఫీ. ఆగస్టు 15లోగా పూర్తిగా. ఆగస్టు 15లోగా ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటించిన దాంట్లో భాగంగా ఆగస్టు దాకా వెళ్లకుండా 15 దాకా వెళ్లకుండా ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచో ఎల్లుండి నుంచో స్టార్ట్ చేసి అంటే ఈ రుణమాఫీ స్టార్ట్ చేసి ఫస్ట్ మొదటగా 1,00,000 రూపాయలు, ఆ తర్వాత 1,50,000 రూపాయలు, ఆ తర్వాత 2 లక్షల రూపాయలు. ఇది ఆగస్టు 15వ తేదీ కాకుండా ఆగస్టు మొదటి వారంలోనే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు. పైసలు లేకపోతే అక్కడిక్కడ అప్పులు తీసుకొస్తా ఉన్నారు. రకరకాలుగా దానికి సమకూర్చుకొని ఆ కార్యక్రమం కంప్లీట్ అయితే మరి హరీష్ రావు రాజీనామా చేస్తాడా? రాజీనామాకు సిద్ధంగా ఉండాలని అప్పుడు ప్రకటించారు కదా. ఏది సిద్దిపేటలో రుణమాఫీ అయిపోతుంది. ఆయన మాట మీద ఉంటాడా మాట పక్కకు ఉంటాడా తెలుస్తుంది. మరి తేలిపోతుంది లెక్క. అప్పుడు 10 పైసలు అగ్గిపెట్ట దొరకలే. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. అయితే చాలా మంది డ్రైవర్ వచ్చిండ్రు. ఒకసారి శనార్థి దినపత్రిక చూద్దాం. దానికి ముందు వాళ్ళ సమస్యలు ఏందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. రండి. ఏంటన్నా ప్రాబ్లం ఏంటి? సమస్య ఏంటి? మాది తెలంగాణ డ్రైవర్స్ యూనియన్ అండి. ఓకే. ఈ డ్రైవర్స్ యూనియన్లో ఇప్పటి వరకు 3,50,000 మంది ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలన్నీ కలిపి 11 లక్షల మంది. ఫ్యామిలీకి 3 వేసుకున్నాం. ఇప్పుడు మా సమస్య ఒక రేట్ కార్డు. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు రూల్ చేస్తున్నప్పటి నుంచి మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎటువంటి రేట్ కార్డ్ అనేది లేకుండా పోయింది. అంటే ఇంత దూరానికి ఇంత అని చెప్పేసి చికెన్ అయితే పెడతాడు. చికెన్ వెన్కాప్ అయితే ఇంత, సుగన్ అయితే ఇంత. మాకు లేదు రేట్ కార్డు. నోటికి ఎంత వస్తే అంత తెలుసు కదా. ఈ నుంచి మీకు కావాలంటే పీక్ టైంలో 500 అవుతుంది. అది మాకు కూడా లాభం రాదు. ఆ కమిషన్ తో దొరుకుతుంటాడు. అవును, వాడే 30% ఎంత 130 రూపాయలు 35% మంచిగా కూర్చొని అద్భుతంగా. మనమేమో కారు కొనాలి, తర్వాత డ్రైవింగ్ చేయాలి, పొద్దుంతా తిరగాలి, ఏదైనా యాక్సిడెంట్ అయితే చూడాలి, తర్వాత ఇంకేదైనా ఏది ఆడు వాళ్ళు వచ్చేసి ఫైన్లు వేస్తారు. నువ్వు ఏంది రాంగ్ రూట్ లో పోతున్నావు అంటుంటే, లేకపోతే రాంగ్ పార్కింగ్ చేస్తున్నావు అంటే. ఇంకో విషయం ఏంటంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, గత ప్రభుత్వం బాగా సహకరింపు ఈ అగ్రిగేటర్ కంపెనీలకు ఉంది. గత ప్రభుత్వం ఒక సహకరింపు భారీ మోతాదులు ఉండే. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళే దాంట్లో ఉన్నారు. తర్వాత వాళ్ళకు పూర్తిగా సహకరించారు. ఎవరైతే పేదలైతే ఉంటారో, ఎవరైతే నిజంగా డ్రైవర్లు ఉంటారో
కానీ దాని మీదనే ఆధారపడి రోజువారీ కూలీలతోటి బతుకుతున్నటువంటి డ్రైవర్లకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం 100%. రైట్ సార్. ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు రేవంత్ రెడ్డి అన్న గారికి, మన తీన్మార్ మల్లన్న గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి మేము చాలా అభిమానిస్తాం. కాబట్టే మా 11 లక్షల మంది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసే విధంగా మేము మా డ్రైవర్లకు ప్రోత్సహించినాం. అదేవిధంగా ఏసీ నిలబెట్టుకున్నాం కూడా. సో ఇప్పుడు మేము ఆశించేది ఏంటంటే మా ఒక ప్రైస్ కార్డ్ని విడుదల చేసి మా ఒక జీవితాలని కాస్త వెలుగు వైపు తీసుకొస్తే మేము ప్రశాంతంగా బతుకుతాం. 100% ఇది ప్రైస్ కార్డ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి పోతే ఇంత పోతే ఇంత అని చెప్పేసి ఒక రేట్ ఉంటే లెక్క ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంది ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే ఒక 150 రూపాయలు అని చెప్పేసి వేసిండు అనుకో. ఒకవేళ ఏవాడు ఇప్పుడు ఓలానో ఉబరో ఎవరో వేస్తారు. ఆడు వేస్తే ఏమవుతుందంటే వాడు వేస్తాడు బాగానే ఉన్నది, పోతాడు బాగానే ఉన్నది. కానీ ఇది కాడికి అయ్యే పెట్రోలే 2 లీటర్లు 3 లీటర్ల పెట్రోల్ అవుతుంది. ఈ 2 లీటర్ల పెట్రోల్ అయితే మరి 200 రూపాయలు ఈయన ఖర్చు పెట్టాలి. ఆడికి వచ్చేది 100 రూపాయలే వస్తుంది. ఆ 100 రూపాయలు వాడు 30 రూపాయలు 35 రూపాయలు వాడు ఎత్తుకుపోతాడు. ఈ 70 రూపాయలే వస్తుంది. 65 రూపాయలు 70 రూపాయలు ఇల్లు వస్తుంది. ఈ 70 రూపాయలు వస్తే 200 రూపాయలు పెట్టి మేము ఎట్లా పోవాలనేది వీళ్ళ బాధ. ఇది ఒకటి. అందుకనే మేము ఏం చేసినామంటే హైలైటింగ్ ది రిక్వెస్ట్ అండ్ ది ప్రైస్ చార్ట్ ఆఫ్ 4-wheeler ఓనర్ కమ్ డ్రైవర్స్ వర్కింగ్ for different app-based aggregators and IT companies, tours and travels agencies, taxi cab, and their list of the demands for consideration regarding ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి హంబల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ 5 మందికి ఈ ఒక లెటర్ ముందుకు పోవాలి. ఈ లెటరు మన మల్లన్న గారి ద్వారానే ముందుకు పోవాలనేది మా ఒక ప్రార్థన. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన్నే ఉంటాడు. ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్నే ఉంటాడు. తర్వాత ఏవైతే డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఇవే కాదు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళు తరంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ పూట గడవాలంటే కూడా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఫైన్లు వేస్తా ఉన్నారంట. వేస్తా ఉన్నారు. ఈ ఫైన్లు వేయడంతో కూడా అంటే జస్ట్ ఇట్లా ఇప్పుడు ఏడ పెట్టాలనో అర్థం కాదు. ఒక ఆయన దించమంటే ఆడు ఆపుతారు. ఆపంగా ఈయన వచ్చి ఫోటో కడతాడు. ఫోటోకి వచ్చేసి 1000 రూపాయల ఫైన్ వేస్తాడు. 1000 రూపాయల ఫైన్ వేసిన తర్వాత ఏమవుతుంది, ఈయనకు రోజంతా మొత్తం తిరిగితే కూడా 1000 రూపాయలు రావు. ఆ 1000 రూపాయల ఫైన్ వేస్తే మరి ఆ రోజు మొత్తం కూడా కూలిపోతుంది. కాబట్టి ఇక తర్వాత ఇన్స్టాల్మెంట్లు కడుతుంటే వాళ్ళ పరిశాన్ ఉంటుంది. మొన్నటి రోజు సుదర్శన్ అన్న గారు 15,000 మంది డ్రైవర్లంతా కలిసి సమూహం ఏర్పాటైంది. ఏర్పాటైనప్పుడు మన అగ్రిగేటర్ కంపెనీలకు మన టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఎటువంటి రేట్ కార్డ్ ఉండాలంటే ఒక రేట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఒక 2 minutesలో ఫినిష్ చేస్తాను చదువు ప్లీజ్. మినిమం బేస్ ఫేర్ 0 to 4 kilometers, 4+1 సీటర్కి వచ్చేసి 250 రూపీస్, ఎక్స్ట్రా కిలోమీటర్ 30 రూపీస్ పర్ కిలోమీటర్. అంటే ఈ 250 రూపీస్ మినిమం 0 to 4 kilometers రేడియస్లో 250 రూపీస్ రేట్ కట్టియాలనేది, అది దాటితే కిలోమీటర్కి 30 రూపాయలు కట్టియాలనేది మా ఒక 4+1కి సంబంధించిన వెహికల్ డిమాండ్. 4+1 అంటే ఒక కారుకి 250 4 కిలోమీటర్లకు అంటున్నారు. ప్రజలపైన భారం పడదా? ఇది మరి ఎక్కువ ప్రజలపైన భారం పడకుండానే అది అనేక విధాలుగా అనేక సంఘాలు సృష్టించిన కేవలం 4 కిలోమీటర్లకు 250 రూపాయలు ఛార్జ్ చేస్తే ప్రజలపైన 100% భారం పడుతుందని మా ఉద్దేశం. అందుకనే ఇందులో ఏంటంటే ఒక డిస్కషన్ జరిగి రీజనబుల్ గా చూసి చేసుకోండి. అయితే ఈ 250 రూపీస్లో ఈ కార్పొరేట్ కంపెనీల కమిషన్ ఉంటుంది, గవర్నమెంట్ GST ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటుంది, ఫ్యూల్ డిడక్షన్స్ ఉంటుంది, బండి మెయింటెనెన్స్ డిడక్షన్స్ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డైలీ ఎవరు డివైస్ చెక్ చేసినా ఒక 10 నుంచి 12 బుకింగ్లు అవుతున్నాయి. అందులో 4 కిలోమీటర్స్ డ్రాపింగ్, పికప్ కే 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మీరు ఎక్కడ ఉంటారు మళ్ళీ? సో ఇది గవర్నమెంట్ అండర్టేక్ చేసి క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ దగ్గర ఇది ఓవరాల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవర్ అండ్ ఆల్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి హయ్యర్ ట్రాన్స్పోర్ట్ నాలెడ్జబుల్ పీపుల్తోని ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే గెట్ టుగెదర్లో నెగోషియేషన్స్ చేసుకొని ఫైనల్ ప్రైస్ అనేది గవర్నమెంట్ తరఫున విడుదల కావాలి. సో ఈ విధంగా ప్రతిదీ పెట్టినాం. ఇంకోటి వచ్చేసి రెండో డిమాండ్, డిజిటల్ మీటర్ విధానం తీసుకురావాలి గవర్నమెంట్. ఇప్పుడు మన తెలంగాణలో డిజిటల్ మీటర్ విధానం లేదు కాబట్టి ఈ అగ్రిగేటర్ కంపెనీలు, గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి వ్యవస్థలో.
ఈ ఒక పద్ధతిని తీసుకురాగలిగితే చాలా వరకు మార్పు వస్తుంది, మన గవర్నమెంట్ కూడా ఉజ్వలం వైపు ముందుకెళ్తుంది అని చెప్పి మా ఒక మనోకామన. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా దీన్ని ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ లెటర్ ఇవ్వండి. ప్రభుత్వానికి గండి కొట్టే ఈ 2 వీలర్స్ టాక్సీ ప్లేట్ కాకుండా వాళ్ళు హోమ్ ప్లేట్ గా నడుపుతున్నారు. అది ప్రభుత్వానికి గండే. మళ్ళీ ప్లస్ ఏంటిదంటే ఈ ఇతర రాష్ట్ర వెహికల్ ప్లస్ ఏంటంటే హోమ్ ప్లేట్ వెహికల్స్ ఎల్బీ నగర్ అడ్డా, మన జేబీసీ అడ్డా, చాలా అడ్డాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు. మేము ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం విధానాలతోటి మేము బతుకుతున్నా కూడా మమ్మల్ని గండి కొడుతున్నారు. ఎటు అయితే గవర్నమెంట్ కి ట్యాక్సీ కడుతూ ఎల్లో ప్లేట్ జరుగుతున్నదో ఆ డ్రైవర్ కూడా నష్టపరచబడుతున్నారు. ఎందుకంటే మేము 100 రూపాయలకి వెళ్తే అతనికి ఎటువంటి ఛార్జీలు లేవు కాబట్టి ఆయన 80 రూపాయలకి వెళ్తారు. కస్టమర్ కూడా ఆయన దగ్గరికి అనేది చాలా పెద్ద సమస్య. ఇది చాలా పెద్ద సమస్య. చాలా మంది అనేక గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూసారు డ్రైవర్లు, ఇది చిన్న మ్యాటర్ కానీ ఇది అనేక విధాలుగా మొన్న రీసెంట్గా గత 4 నెలల 3 డ్రైవర్లు ఆర్థిక పరిస్థితుల వల్ల ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రేట్ కార్డ్ అనేది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అన్న. మేము 2023లో మల్లన్న గారితో చెంగిచెర్లలో మీటింగ్ పెట్టినప్పుడు మల్లన్న గారు మాకు హామీ ఇచ్చారు. మేము అధికారంలో లేనప్పుడే మల్లన్న గారి దగ్గర ఉన్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత కూడా మల్లన్న గారు హామీలో ఉన్నారు కాబట్టి మల్లన్న గారి దగ్గరకు వచ్చి మేము వచ్చినాం. మల్లన్న గారు మాట ఇచ్చినారు మాకు, మీ గురించి నేను ఎంతవరకైనా సిద్ధం, మేము వస్తామని చెప్పి ఇంతవరకు మల్లన్న గారు మేము ఇప్పుడు తక్కువ సంఖ్యలో వచ్చినాం. మల్లన్న గారి గురించి మేము రావాలంటే 1,00,000 డ్రైవర్లతో కూడా మళ్ళీ మేము ఏదైనా ఉద్యమం చేయడానికైనా మేము మల్లన్న గారికి సపోర్ట్ ఇవ్వడానికైనా రెడీ ఉన్నాం. కానీ దీని గురించి మాత్రం ఖచ్చితంగా ఇంకొక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా చాలా మంది దగ్గర చాలా రిక్వెస్ట్లు పంపినాం కానీ చూసి చూడనట్టు చిన్న సమస్యగా పక్కన పెట్టారు. ఈ సమస్య పెట్టే ఖచ్చితంగా ఇంతకన్నా దినపత్రిక చూద్దాం. మీలా దొంగ దెబ్బ తీయట్లే, కేసీఆర్ ముందుంది ముసల పండుగ, మా ఎమ్మెల్యేలు గుంజుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై పడగొట్టాలని చూసిండ్రు, పేద పిల్లల్ని రెచ్చగొట్టొద్దు, బావ బొమ్మర్దులు దమ్ముంటే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, అమాయక నిరుద్యోగులను రెచ్చగొడుతుండ్రు, కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర, వాళ్ళ ధన దాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుండ్రు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి డైరెక్ట్ వచ్చేస్తామని చెప్తున్నారు. ఇక ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుండ్రు, మా పార్టీ మారే వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి, కేటీఆర్ హరీష్ రావు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ చేసినారట. ఇక చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారట. మరి అప్పుడు చెప్పకపోయినా హరీష్ రావు నువ్వు మా పార్టీలకు ఎందుకు ఇట్లా ఎందుకు తీసుకుంటున్నావు, మామా నువ్వు ఎట్లా చేసినవి అని చెప్పేసి అడగకపోయినావు, నాయన నువ్వు ఎట్లా చేసినావు అని చెప్పేసి నువ్వు కూడా అడగకపోయినావు. అప్పుడు ఒక్కరికి నోరు రాలే. పేదల కోసం 3 కోట్ల ఇండ్లు, డిజిటల్ పేమెంట్లతో కొత్త రికార్డ్, 140 కోట్ల భారతీయ ప్రేమను తీసుకొచ్చా, రష్యాలో ప్రవాస భారతీయులతో ప్రధాని, మరోవైపు యుద్ధం పరిష్కారం కాదని సూచన. వాస్తవంగా యుద్ధం అనేది. ఇక స్నేహ శర్మ బోల్డ్ వెబ్ అంట, ఎల్లుండి నుంచి 36 days థ్రిల్లింగ్ అంట. బోల్డ్ వెబ్ అంటే కథ వేరే ఉంటది. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్, ఎట్టకేలకు ప్రకటించిన బీసీసీఐ, ఎక్స్ వేదికగా వెల్లడించిన జైషా. ఈ అమిత్ షా సన్ గంభీర్ నేతృత్వంలోనే శ్రీలంక పర్యటన, ప్రతి ఒక్కరిని తలెత్తుకునేలా చేయడమే లక్ష్యం అంటూ హెడ్ కోచ్ గంభీర్ అంటా ఉన్నాడు. ఇక వచ్చే ఏడాదిలో కల్వకుర్తి పూర్తి, ప్రతి నెల ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తాం, 2025 డిసెంబర్లోగా నీళ్లు అందిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. మహబూబ్ నగర్ లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఇట్లా ఉంటే డిఎస్సిని వాయిదా వేయాలని కోరాం, సమస్యలను టీజీపీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాం, చైర్మన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఎమ్మెల్సీ మల్లన్న చెప్తున్నాడు, లెటర్ రాసిండు ముఖ్యమంత్రికి. విషయం ఏంటంటే అది జరుగుతున్నటువంటి ఉద్యమం వాస్తవమే, దాన్ని అటు బీఆర్ఎస్ క్యాచ్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, 100% డిఎస్సి తర్వాత గ్రూప్ 2 పైన నిర్ణయం తీసుకోవాలి, వాయిదా వేయాలి. ఇట్లా ఉంటే హాస్టళ్లను తనిఖీ చేయాలి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్. జేఎన్టీయూలో చట్నీలో ఎలుక ఘటనపై సీరియస్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఆ బోర్డు పైన ఉంటుంది, హాస్టల్ పోతే బోర్డు పైన ఉంటది, సోమవారం ఇడ్లీ, మంగళవారం దోశ, ఎవ్వడు పెట్టేది లేదు హాస్టళ్లలో.
మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు కొంత దగ్గర పెడతలేరు. టూ మచ్ ఉందన్న పరిస్థితి మొత్తం నీళ్ళచారే అదేంది చట్నీలో తిరుగుతుంది ఎలుక ఇట్లా ఈత కొడుతుంది అది ఫుడ్ ఎలుకనంటే ఇది ఒకటి చిన్నది. కమనీయం కళ్యాణ మహోత్సవం వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకరణ. హైదరాబాద్ బల్కంపేట ఎంబల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలు కూడా పబ్లిక్ మేయర్ విజయలక్ష్మి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇక్కడ కూర్చున్నారు, ఏం చేయలేక పరిస్థితి పబ్లిక్ అట్లా వచ్చారు. ఎల్లమ్మ సేవలో ఎమ్మెల్సీ మల్లన్న హైదరాబాద్ ఫిర్యాదుగూడ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఇక ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని, పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారని ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న తెలిపారు. ప్రతీకారం తీర్చుకుంటాం, కతువా ఉగ్రదాడిపై రక్షణ శాఖ ఆగ్రహం, ధైర్యవంతులైన సైనికులను కోల్పోయాం, వారి త్యాగాన్ని వృధా కానివ్వం, దుష్టులపై పగ తీర్చుకుంటామని హెచ్చరిక. బరాబర్ కథ తీసుకుంటారని అంటున్నారు. ఇక పేరు కోసం పాకులాడను, కేంద్ర రాష్ట్రాల అభివృద్ధి కోసమే ప్రయత్నాలు, అందరి సహకారంతో అది సాధ్యం, కొండగట్టు వేములవాడను అభివృద్ధి చేస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి, త్వరలోనే మహిళలకు మీ సేవ, పౌల్ట్రీ డైరీ వ్యాపారాలకు ప్రోత్సాహం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ములుగులో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిన్న ఓపెన్ ఓపెన్ చేసింది సీతక్క. నిన్న బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అక్క. ఒకసారి నేటి మాట ఒకసారి చూద్దాం. విన్నపాలు వినవలే ముఖ్యమంత్రి గారు, హామీలను అమలు చేయవలే సీఎం గారు, వానాకాలం మొదలై నెలన్నర అవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు, కమిటీల పేరున కాలయాపన చేయకండి, సన్న చిన్నకారు రైతులకైనా పెట్టుబడి సాయం అందించండి, అన్నదాతల లాగోడి కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు, ఎక్కువ మెత్తికి అప్పులు చేస్తున్నారు, సకాలంలో వానలు లేక అల్లాడుతున్నారు, గత ప్రభుత్వం చేసిన గాయాల నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోండి, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడేదని తెలుసుకోండి, గత ప్రభుత్వం ఎత్తేసిన సబ్సిడీ పనిముట్లను పునరుద్ధరించండి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించండి, కనీసం మీ హయాంలోనైనా రైతులను రాజుగా చేయండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనగా రాసిండ్రు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, అందుకే కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీకి వెళ్ళిందని చెప్పేసి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు, పార్టీ ఫిరాయింపులపై వారు చేస్తే సంసారం, మేము చేస్తే ఇంకొకట అని చెప్పేసి ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య నిన్న మాట్లాడుతున్న మాటలు. ఇక 14-19 ఉత్పత్తులు బ్రేక్ చేసిండ్రంట. 14 ఉత్పత్తులు ఎందుకు తెలవాలి, ఎందుకంటే ఈ లంగ కథలన్నీ మంచి అని చెప్పేసి మొత్తం అంటగట్టినంట. ఆగమాగం ఉందట లెక్క. ఉచితం పేరుతో బస్సులు తగ్గించిండ్రు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇది ఓవరాల్ గా శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆ దిశ చూద్దాం. ఆ దిశ రాలేదు, దిశది. ఇక టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ వెల్లడించిన బీసీసీఐ శ్రీలంక టూర్తో బాధ్యతలు. అయితే మరో T20లో భారత జట్టు మహిళల జట్టు ఘన విజయం సాధించిందంట. దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయండి, కేటీఆర్ హరీష్ రావులకు సవాల్ విసురుతున్నా, మీరన్నా చావాలే, పరీక్షలన్నా వాయిదా పడాలి. ఎంత గొప్ప. తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగ దీక్షలు చేశారు, విద్యార్థుల బలిదానంతోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పోటీ పరీక్షల వాయిదా పేరుతో మళ్ళీ స్టూడెంట్ను రెచ్చగొడుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ కొన్ని కోచింగ్ సెంటర్ల కుట్ర అని చెప్పేసి అంటున్నారు. కుట్రనో బిట్రనో కానీ వాయిదా అయ్యండి. ఇక డిసెంబర్ లోపు అన్ని పరీక్షల నిర్వహణ ఫలితాలు, తర్వాత ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ కోసం కష్టపడిన వారికి పోటీ చేసే ఛాన్స్. ఇక ఆర్డీఎస్ సమస్యలపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలతో చర్చిస్తాం, 18 నెలల్లో సమస్యలు పరిష్కారమై ప్రాజెక్టుల వినియోగంలోకి రావాలి, పాలమూరు రంగారెడ్డి భూసేకరణ పూర్తవ్వాలి, నెలకోసారి రివ్యూ. ఇక మహబూబ్నగర్ పర్యటనలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా పర్యటించిండు. ఇది ఇట్లా ఉంటే 2 రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ ఆగస్టు కల్లా పూర్తి చేస్తాం, స్పీడప్ చేస్తున్నారు. ఇక 31,000 కోట్లకు పైగా నిధులు అవసరం, సాగు భూమికి మాత్రమే రైతు భరోసా, ఎన్నికలకు ఎన్ని ఎకరాలు ఇవ్వాలనేది డిసైడ్ కాలేదు, అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాం, నేడు ఖమ్మం జిల్లాలో రైతుల సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటా ఉన్నారు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్, మొన్నే జరగాల్సిన ఉన్న కొన్ని కారణాల వల్ల బ్రేకులు, 5 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూములకు రైతు బంధు,
ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఒక వార్త జీవో నంబర్ 59తో వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టారు. శాస్త్రీయంగా మార్కెట్ విలువల పెంపు, త్వరలోనే ధరను పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారం, కొత్త 6 చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి అందులో అప్పీల్ వ్యవస్థకు కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్తారు. ఇది నిజంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏం చేశారంటే అప్పుడు వాళ్ళ అనుచరులకు 60 గజాలు అని పెట్టి మొత్తం ఎకరాలు కబ్జాలు చేసి పడేసారు. ఇక మీడియా చిట్టాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడండి. ఇక ఆశా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. ఇట్లా ఉంటే RRR నిర్మాణానికి సహకరించండి. హైదరాబాద్ విజయవాడ హైవే పనులు మొదలు పెట్టండి. రాష్ట్రంలోని నేషనల్ హైవేలను పూర్తి చేయండి. ఏవైనా అడ్డంకులు ఉంటే మేము తొలగిస్తాం. NHAI అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లు. ఇక మేమే తప్పు చేశాం. అబ్బో ఇప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు తప్పు చేయలేదు, మేము పబ్లిక్ తప్పు చేసినట్టు కానీ రామన్న. ఇక ప్రజలను తప్పు పట్టడం కాదు. అబ్బో ఇక సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యాడు. చూడు ఇక ఇప్పుడు మీ నాయన గురించి చెప్పాలనా? ఇప్పుడు ఇవన్నీ అసలు యాక్చువల్గా పోతే బోలెడు ఉంటాయి కానీ మీ నాయన గురించి చెప్పాలంటే ఇక దున్నపోతులు అమ్మే కాడి నుంచి తర్వాత ఏకపోతులు పోయి అమ్ముకొచ్చిన కాడి నుంచి రకరకాల కథలు ఉన్నాయి. రాస్తే రామాయణం చెప్తే మహాభారతం అవుతుంది మీ కథ. ఇక జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించింది. అయ్యో నీకే బాధ అయినట్టుంది బాగా. బీఆర్ఎస్లో చేరిన వాళ్ళలో 10 మంది ఓటమి. ఇక ఫిరాయింపులతో మాకు లాభం కలగలేదు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టుతో పాటు స్పీకర్కు పిటిషన్ అంట. రేవంత్ పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. మీరేం చేశారు? రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడ పోతున్నారు కదా. డిఎస్సి వాయిదా వేయాలి, వెంటనే పోస్టుల సంఖ్య పెంచాలి. అభ్యర్థులపై సీఎం కు కోపం ఎందుకు? మెగా డిఎస్సి అంటూ దగా చేశారు. అభ్యర్థుల ఆందోళన చేస్తుంటే అక్రమ కేసులు, నిర్బంధాలు, నిరుద్యోగులను రెచ్చగొట్టి సీఎం పీఠం ఎక్కిన రేవంత్ అంటూ కేటీఆర్ చేసిన ఇలా మాటలు పట్టించుకోకూడదు కానీ అది చేసి పడేసేది. యుద్ధంతో పరిష్కారం దొరకదు. బాంబులు, తుపాకుల, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావు. దౌత్య మార్గంతోనే వివాదానికి స్వస్తి పలకాలని నిన్న నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక రేవంత్ సర్కార్ పై యువత యుద్ధం. పరీక్షల మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుకుంటే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు సర్కార్. మంత్రుల కోసం పనిచేసే అధికారులు జైలుకే. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నాడు. ఇక అమలుకు నోచుకొని ఈ 2 లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. బల్కంపేటలో ప్రోటోకాల్ ఇష్యూ. అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్. తోపిలాటలో మినిస్టర్ తో పాటు మేయర్ కు స్వల్ప గాయాలు. అధికారులపై నేతలు సీరియస్. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న. మరి మంత్రి పోయిండ్లు, మేయర్ పోయింది. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏం నొప్పి? అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను ముంచిన కాంగ్రెస్. రేవంత్ హయాంలో పెరిగిన బెల్ట్ షాపులు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. రేషన్ కార్డు ఇస్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఎందుకు అడగలేదు మరి కేంద్ర మంత్రి గారు? అడిగితే బాగుంటుండే కదా. అప్పుడు కూడా బెల్ట్ షాపులు కంప్లీట్ గా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ మాత్రం ఇప్పటికి నెరవేర్చుకోలేదు. మునుగోడు ఎమ్మెల్యే తూతూ మంత్రంగా 4 రోజులు హడావుడి చేసిండు కానీ అక్కడ ఆయన కూడా వదిలేసిండు. ఏ కమిషన్ ముందుకు వెదిరి శ్రీరామ్ హాజరు కావాలని కేంద్ర జలశక్తి సలహాదారుకు పీసీ ఘోష్ రిక్వెస్ట్ చేసిండ్రు. 12 లేదా 15వ తేదీన రావాలంటూ లేఖ. జలసంఘం వ్యాప్కోస్ ప్రతినిధులకు సైతం టెక్నికల్ అంశాలు వివరించిన డిఈలు ఇవాళ విచారణకు హాజరు కానున్న ఏఈలు. నిపుణుల కమిటీ నివేదికపై అసంతృప్తి. ఇరిగేషన్ మాజీ సెక్రటరీలకు నోటీసులు జారీ చేశారు. అందరికీ లబ్డబ్ అంటుంది. ఇది దిశలో ఉన్న కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ కూడా పైన ఉందా? ఆదాబ్ హైదరాబాద్ ఒకసారి చూద్దాం. ఓకే రైట్. ఇక ఆజ్కి బాత్ చూసుకుంటే నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తే వాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది. వారు చేసిన తప్పు ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఓడిపోతే గవర్నరో కార్పొరేషన్ చైర్మనో ఇది వ్యవస్థ. ఇక పాలకుల ఇష్టానుసారం కాదు, పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి. ఇక వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా? ప్రజాక్షేమానికై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడే నాయకుడు, ప్రజానాయకుడు. ప్రజలు ఒక్కరుగా చేయలేని పనిని ఒక్క ఓటు ఆయుధంతో చేయగలరు. ఎన్నిక ఏదైనా ఓటర్లదే విజయం, ఓటు వేయకపోవడమే అపజయం అని చెప్పేసి హైదరాబాద్. కన్నుల పండుగ కళ్యాణం ఘనంగా. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న కిషన్ రెడ్డి నిన్న మంత్రి వెళ్ళిరు. పొన్నం ప్రభాకర్ తర్వాత అక్కడ కొండ సురేఖ వెళ్ళి అందరూ కూడా వెళ్ళారు మంత్రులు. ఇక రష్యాకు నేను ఒక్కడినే రాలే, 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను వెంట తీసుకొచ్చా. ఇక భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా. 10 ఏళ్లలో 40,000 కిలోమీటర్ల రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం.
అయితే 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే. ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు నడుస్తుంది. మాస్కోలో ఎన్ఆర్ఐల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిండు. రష్యా సాంకేతికతో పాటు సవాళ్లు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు. సైన్స్ గ్రాడ్యుయేషన్ డేలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒక వార్త చూస్తున్నాం. ఇక అదే కొంప ముంచింది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి అపహాస్యం. ఇక రాజ్యాంగ ప్రతిని చూపడం కాదు, ఆచరించి గౌరవించాలి. తెలంగాణలో ఫిరాయింపులపై సుప్రీం తలుపులు తడతాం. రాహుల్ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. ప్రజలతో గ్యాప్ ఏర్పడింది, చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయినామని చెప్పి. గ్యాప్ ఏర్పడింది అంటే బండి సంజయ్ ఫ్లెక్సీనే కట్టిపోతే వాడ ఆయన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. అప్పుడు ఇప్పుడు చట్నీలో చిట్టెలకనట సుల్తాన్పూర్ ఇది జేంట్ ఉన్నది కదా, దాని మీద ఎప్పుడు ఆగమాగం కథలు, ఉన్నటువంటి పరిస్థితి అంతా మొత్తం లెక్క వేరే ఉంటదంతా. సుల్తాన్పూర్ లోని జేఎన్టీయూ క్యాంపస్ లో దర్శనం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యం. హాస్టల్లో చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి ఆగ్రహం. తక్షణం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలన్న దామోదర. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి త్వరగా వచ్చేసింది. వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్ మాధురి. ఇక రుణమాఫీ తర్వాతే ఏదైనా. మాజీ సీఎం కేసీఆర్ గతం గుర్తు తెచ్చుకోవాలి. నాడు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఏమైంది? తన వరకు వచ్చినప్పుడే మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. ఇక రైతులకు న్యాయం చేశాకే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తాం. 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. డిఎస్సి భర్తీని అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కరెంటుపై తెల్ల కాగితం. ప్రజలకు మేలు చేసేలా విద్యుత్ సంస్కరణలు, టారిఫ్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాం. విద్యుత్ రంగాన్ని దెబ్బతీసిన గత ప్రభుత్వం. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఆంధ్ర వార్త. ఇక జర్రా వాగును కాపాడండి సారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తూప్రా కుర్దు గ్రామస్తుల వేడుకోలు. వాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ భూ కబ్జాలకు పాల్పడ్డ సుబిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేసినట. పక్కనే ఉన్న 62/A 76/A కాలువ కబ్జా చేసిండ్రు. అంటే ఆ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇక మిగులు భూమిపై సైతం ఆక్రమించుకున్న సుబిషి కంపెనీ. ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలపై హామీలు అమలేది. దృష్టి పెట్టాలి. మహిళలకు హామీలు ఇచ్చి మోసం చేస్తారా? ఇందిరా పార్క్ వద్ద మహిళా మోర్చా ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ దాటి బయటికి కూడా ఏందో మరి అర్థం కాదు. హైదరాబాద్ అంతే. ఇక ఇది ఆదాపులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈనాడు చూద్దాం. ఓకే రైట్. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారత కుట్రలు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆమరణ నిరాదీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వాళ్ళు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం రంగంలో ముందే దిగిండు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. నిన్న జిల్లాల టూర్లు ఏదైతే ఉందో మహబూబ్ నగర్ నుంచి అందులో భాగంగానే ఇక మరి ప్రతిపక్షాలు ఎప్పుడు మేల్కొంటే చూడాలి. ఇక పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి పూర్తి కావాలి. నెలకోసారి నేనే సమీక్షిస్తా. ఉమ్మడి మహబూబ్నగర్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇదే ఇట్లా ఉంటే నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించేసేదా వాడి వాక్య. ఇక చిన్న పొరపాట్లు చేసినవాట చూసుకో. ఇక చిన్న పొరపాట్లు చేసినట రామన్న. ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది. సంబంధాలతో గ్యాప్ వచ్చింది కాదు, అహంకారం పెరిగింది. మీకు ఎవరిని కలవకపోతుంది, కలిసిండ్రు. ఆ మంత్రుల్ని ఎమ్మెల్యేనే కలవకపోతుంది. మీరు ప్రజలనే కలిసిండ్రు. ఇప్పుడు కడుగుతున్నాడట కాక. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను. అగో దేంతో ఓడిపోయినామంట మరి? అది కేసీఆర్ అంటే పడని వారు దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో అహంకారం లేదంటే నాకు. ఎట్లయిపోయిందని అంటే 10 సంవత్సరాలలో మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఉండదు. అధికారం పోయిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటే కార్యకర్తలు వచ్చినా కూడా సెల్ఫీలు దిగుతా ఉన్నారు కేసీఆర్ తో. అట్లా ఉంటది. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూసి ఊరుకోవాలా? ఊరుకుంటారా మరి? ఎందుకు ఊరుకుంటారు? భాజపా నేతలతో కేసీఆర్ చాటుగా మాట్లాడారు. ప్రభుత్వ ప్రతిష్టకు అవసరమైనంత మంది వచ్చాక చేరిక నిలిపేస్తాం. మీడియాతో ఇష్టగోష్ఠులు మంత్రి పొంగులేటి. అంటే మొత్తం మీద ఆ పార్టీ పని చేసి పెడతానంటున్నాడు. కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన. పెనుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితుడు. ఇద్దరికి గాయాలు. అయ్యో పాపం. ఇక డీజీపీగా జితేందర్.
సీఎం రేవంత్ నిర్ణయం ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తారంట. కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొత్త డీజీపీ రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి. హామీల అమలులో రాష్ట్ర సర్కార్ విఫలమని చెప్పేసి ఒక వార్త. ఇక నకిలీ విత్తన విక్రయాలు అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. 2016లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ. ఇక వెదిరే శ్రీరామ్కు జస్టిస్ ఘోష్ కమిషన్ పిలుపు. బ్యారేజీల్లో సమస్యలకు కారణాలపై ఆయన అభిప్రాయాలు సేకరణ చేసిన 400 కోట్లతో మారియట్ పెట్టుబడులు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. 1000 మందికి ఉపాధి అవకాశాలు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు వెల్లడి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి అది నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక చేతిలో రాజ్యాంగం చేసేది కుతంత్రం అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ మీద ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాలుకల వైఖరి అని చెప్పేసి చూపించాలి. మళ్ళీ మేము ఒకసారి తీసి చూపిస్తాం. చూడు ఒకసారి మళ్ళా వీడియో తీస్తావా? ఇప్పుడే ఎందుకే టీమిండియా కొత్త కోచ్ గా గంభీర్. బీసీసీఐ ప్రకటన. తాడో పేడో తేల్చుకుంటాం. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర అని చెప్పేసి ఇటు నేను ఏమంటున్నా అంటే దీన్ని వీళ్ళంతా టీఆర్ఎస్ వేలో నేను చెప్తున్నా కదా, నేను ఉస్మానియా సిటీని వీళ్ళంతా టీఆర్ఎస్ వేసుకున్నారు కదా. ఇక్కడ విజయరావు ఉన్నాడు, తర్వాత ఇక్కడ మిత్రుడు ఉన్నాడు, అంతా వాళ్ళు అభ్యర్థులు చేస్తే నిజంగా సరే ఏదని కానీ కొంతవరకు అయితే ఉన్నది. దాన్ని జాగ్రత్త మరి తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే. పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నిషన్ యాప్ అంట. ఉద్యోగులకు హాజరు నమోదు చేస్తాం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే ఇది తప్పని పద్ధతి. మరి వాస్తవంగా ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 11 గంటలకు పోయిండు. మంత్రి గారు పోయి కూడా చెక్ చేస్తే 11 గంటలకు కూడా ఆఫీస్ కి రాని ఉద్యోగస్తులు ఉంటే ఇంకేం చేస్తాం? తుమ్మల నాగేశ్వరరావు గారు మెడకు టవల్ బిగుసుకుని అందులో పాఠశాలలో విద్యార్థి మృతి అని చెప్పేసి ఒక వార్త. ఇక చట్నీలో ఎలుక, సుల్తాన్పూర్ లో ఘటన. మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్. జాగ్రత్త చూడండి, దీనిపైన తనిఖీలు చేయరు. ఎందుకంటే పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దు. ప్రభుత్వ అధికారులైనా తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైనా ఎవరైనా 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఖజానాకు కిక్కు. సర్కార్ నడవాలంటే మద్యం తాగించాల్సిందే. ఒబ్బో 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక. గతేడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు. అప్పుడు రాష్ట్ర సర్కార్ ఎట్లుంది, ఇప్పుడు కూడా అమాచ్యుడు అలక అని చెప్పేసి బలకంపేట ఎల్లమ్మ సాక్షిగా ప్రోటోకాల్ రచ్చ. విఐపి లైన్లోకి భక్తులు తోపులాట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. అంటే బాగా భక్తులు వచ్చినట్టు కొంచెం అట్లా అటిట్ అయింది. దాన్ని మళ్ళీ పెద్ద ఖమ్మం పోడు రైతు ఆత్మహత్యాయత్నం. పోలీసుల వేధింపులు భరించలేకనే రైతు భూమికి అడ్డదారిలో కానిస్టేబుల్ పాస్బుక్ పాస్బుక్ కథ అంట మొత్తం మీదే. మీరు డైరెక్ట్ అటాక్ చేసింది కదా. అప్పుల బాధతో మహిళా కౌలు రైతు ఆత్మహత్య. రాష్ట్రంలో డిఏపి కొరత ఉందని చెప్పేసి ఒక వార్త. సింగరేణి కార్మికుల సంఘాలపై ఉక్కుపాదం. ఇక డిఏపి కొరత ఉందని నువ్వెట్ రాస్తావమ్మా? నీకేమో అన్ని గుర్తుకొస్తలేవు పాడై. ఎందుకనంటే అప్పుడు ఏది 26 లక్షల టన్నులా లేకపోతే 27 లక్షల టన్నులా పుట్టిందే అందుకోసం. ఎరువులు మొత్తం ఫ్రీ ఇస్తా అని పావు కిలో కూడా ఇవ్వకపోయా, అద్దపావని ఇవ్వకపోయా. నేటి నుంచి రైతు భరోసా సదస్సులు ఇట్లున్నాయి. ఇక మొత్తం మీద ఖజానాకు డిఎస్సి మాత్రం డిఎస్సి పైన 8 రోజులలో డిసిషన్ తీసుకోండి 100%. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం అని చెప్పేసి ఒక వార్త. మొత్తం మీద ఇది కథ 100% డిఎస్సికి సంబంధించి కానీ తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కానీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటా ఉంది. ఆ క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం మీరు ఇవ్వకండి. మరీ చెప్తా ఉన్నాం.